తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతా ఉన్నాయి. నిన్న ఈటల రాజేందర్ చేసినటువంటి చిట్ చాట్ కామెంట్స్ అని ఏవైతే చెప్తా ఉన్నారో అవి భారతీయ జనతా పార్టీని ఇరకాటంలోకి నెట్టే విధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ శ్రేణులే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటల్లో ఎవరికి ఏం డ్యామేజ్ జరుగుతుంది అనేది ఒకసారి చూసుకుంటే, ఈటల రాజేందర్ గారి పైన వచ్చినటువంటి ఆ వ్యాఖ్యలు చిట్ చాట్లో మాట్లాడిందని ఏదైతే వస్తా ఉన్నాయో అవేంటి అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారు, బీజేపీలోకి వచ్చే పరిస్థితి లేదు, నేను పోతే కూడా నన్ను కూడా వాళ్ళ వైపే లాక్కునేటువంటి కౌన్సిలింగ్ చేస్తా ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపినాయి. రాబోతున్నటువంటి 6 నెలల కాలంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే అయినప్పటికీ, ఈటల రాజేందర్ సుదీర్ఘ లక్ష్యమైనటువంటి కేసీఆర్ను గద్దె దించాలి, ఓడించాలి అనేటువంటి సుదీర్ఘమైనటువంటి లక్ష్యమే ఈ మాటలు అనిపించిందా ఏందనేది కూడా మరో కోణం. సో ఏదేమైనప్పటికీ ఈటల రాజేందర్ వార్తల్లో ప్రధాన వ్యక్తిగా ఇవాళ నిలిచిండు. ఇక అటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వైపు ఉంటే, కాంగ్రెస్ పార్టీ దశాబ్ది విషాదాలంటూ ఒక సరికొత్త నినాదంతో తెరముంగడికి వచ్చింది. ఇక వైఎస్ఆర్టీపీ షర్మిల ఎవరైతే ఉన్నారో ఆమె కాంగ్రెస్ పార్టీ కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ని రెండోసారి ఆయనని కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆమె టీపీసీసీ ఏపీసీసీ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా నియమితులు అవుతారనేటువంటి ఊహాగానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. సో ఈ అన్ని అంశాలతో పాటు మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ, ఇక క్రీడారంగం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ 5వ టైటిల్ని సొంతం చేసుకుంది. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తుందని అనుకున్నాం. అయితే నిన్న మీకు ఒక మాట చెప్పిన, గుజరాత్ టైటాన్స్కి ఎందుకు ఓటేస్తున్నా అనేటువంటి ఒక మాట చెప్పిన. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. గుజరాత్ని మోడల్గా తీర్చిదిద్దిన అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో గుజరాత్ టీము ఓడిపోతే నరేంద్ర మోడీ గారికి అంత మంచిది కాదేమో. స్టేడియం పేరు కూడా నరేంద్ర మోడీ గారి స్టేడియంలో స్టాలిన్ గెలవడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం కావచ్చు. అందుకోసం అని చెప్పి ఆ మాట చెప్పిన, అంతేగాని ఇక ఎందుకంటే అమిత్ షా గారి కొడుకు బీసీసీఐకి సంబంధించిన నిర్ణయాత్మక స్టేజ్లో ఉన్నాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి స్టేడియంలో ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది, ఫైనల్ మ్యాచ్. అక్కడ చెన్నై అనూహ్యంగా చివరి 2 బంతుల్లో, అసలు ఇంకా చెన్నై దాదాపుగా ఆశలు వదులుకున్నటువంటి క్రమంలో లాస్ట్ 2 బాల్స్లో 10 రన్స్ కొట్టేటువంటి క్రమంలో రవీంద్ర జడేజా మొదటి 4వ బంతిని సిక్సర్గా, 5వ బంతిని సిక్సర్గా, 6వ బంతిని 4గా మలచడం తోటి అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ని ఎగరేసుకొని పోయింది. 5వసారి టైటిల్ సొంతం చేసుకుంది. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగినటువంటి గుజరాత్ టైటాన్స్ రన్నర్ అఫ్తో సరిపెట్టుకుంది. మొత్తానికి భారీ లక్ష్య ఛేదన ఇక్కడ జరిగింది. వర్షం కొంత చెన్నై సూపర్ కింగ్స్ కన్నీళ్లు తుడిచినట్టుగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ లేదంటే ఆ స్టేడియంలో ఉన్నటువంటి ప్రేక్షకుల ఆశలు మాత్రం ఆవిరైపోయినాయి. సో నిన్న జరిగినటువంటి టాపిక్ అదిగా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికకు వెళ్తే ఇవాళ మన మార్నింగ్ న్యూస్లో గెస్ట్ బీర్లా ఐలయ్య మీ అందరికీ అంటే ఇదివరకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రజల్లోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా బీర్లా ఐలయ్య గారిని మార్నింగ్ న్యూస్కు పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆలేరు నియోజకవర్గంలో కేసీఆర్ ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంతమంది, రెండోది యాదాద్రి కొన్ని వేల కోట్ల రూపాయలతో కట్టినటువంటి యాదాద్రి ఇప్పుడు మళ్ళీ మార్చిన యాదగిరిగుట్ట అయింది. కేసీఆర్ కు నచ్చితే యాదాద్రి అవుతుంది, లేకపోతే యాదగిరిగుట్ట అయితే, లేకపోతే స్వామి గుట్ట అవుతుంది, లేకపోతే ఇంకో గుట్ట అని కూడా పెడతాడు. సరే ఏదేమైనప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి పోయిన వర్షాకాలంలో సేమ్ యాదాద్రి కాడ ఘాట్ రోడ్లు తెగిపోయి యాదాద్రి ఆలయమే ఆగమాగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎండాకాలం వస్తేనేమో మీద నడవలేరు, వానాకాలం వస్తే మీదికి పోలేరు. అసలు యాదాద్రి ఎందుకు కల తప్పింది, యాదాద్రి పరిస్థితి లేనిది. ఆలేరు నియోజకవర్గంలో చాలా మంది
ఎందుకంటే కింది స్థాయి నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పైకి వచ్చినటువంటి బీర్లా ఐలయ్య ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాలను కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుంటే ప్లీజ్ వెల్కమ్ అన్న మార్నింగ్ న్యూస్ లోకి స్వాగతం. నమస్తే. రైట్, మేమిద్దరం ఓటర్లం. ఫస్ట్ మా ఓట్లు అడగవా? మేమిద్దరం మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారేమో మేబీ. మేము ఆయన బొమ్మల రామారావు ఓటరు, నేను మిమ్మల్ని ఓటేయడం కంటే ముందుగా మీరే రోజు ప్రజాస్వామ్యం కోసం కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసే వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని అడగడం కంటే మీరే 10 మందికి చెప్తారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదనుకుంటా. రైట్ గా కింగ్ చెన్నై ఫైనల్లో ఉత్కంఠ విజయం. 5వ సారి ఐపీఎల్ ఛాంపియన్ గా ధోని సేన. గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో విక్టరీ. లాస్ట్ 2 బాల్స్ లో 6-4తో గెలిపించిన జడేజా అంటూ ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించినటువంటి ఒక వార్తను ఇక్కడ వెలుగు కొంత స్పేస్ ఇచ్చింది పెద్దగానే. అయితే విషయం ఏంటంటే నిన్న చాలా వీక్షకులు దాదాపు 3.5 కోట్ల మంది దాకా లైవ్ లో చూసినట్టు భయంకరమైన ఉత్కంఠ రేపింది. ఈ 3.5 కోట్ల మంది 3 నిమిషాలు దేశ రాజకీయాల గురించి ఆలోచిస్తే దేశమే బాగుపడిపోతుంది ఒకటి దెబ్బకు. రైట్, ఇది ఉత్కంఠ విజయం. ఇక రాష్ట్రంలో కొత్త పార్టీ తెర వెనుక ప్రయత్నాలు, పావులు కదుపుతున్న నేతలు. జోరుగా రాయబారాలు, మంతనాలు కొనసాగుతున్న సర్వేలు. 20 నుంచి 25 మంది లీడర్లతో ఏర్పాటుకు సమాలోచనలు. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తో అన్ని పార్టీల్లో కన్ఫ్యూజన్. జోష్లో కాంగ్రెస్, షాక్ లో బీఆర్ఎస్, బలాబలాల బేరీజులో బీజేపీ కాంగ్రెస్ ఆఫర్లను తిరస్కరిస్తున్న బీఆర్ఎస్ అసంతృప్త నేతలు. ఏదో పార్టీలో చేరే బదులు లీడర్లను ఒక్కటి చేసేందుకు సంప్రదింపులు. జనం తెలంగాణ నినాదంతోనే కొత్త పార్టీ ఏర్పడే అవకాశం అంటూ మనం G30 మెల్లగా ఇటు కన్వర్ట్ అవుతుంది. మీరు చూసుకోండి, తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసేందుకు తెర వెనుక సమాలోచనలు సాగుతున్నాయి. కొత్త పార్టీలు ఎవరు చేరబోతున్నారు, ఎవరు నాయకత్వం వహిస్తారనేది స్పష్టత రానప్పటికీ రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న 20 నుంచి 25 మంది లీడర్లు ఈ దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలి కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు మరో 6 నెలల వ్యవధి మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ కన్ఫ్యూజన్ లో పడ్డాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిపోగా అధికార బీఆర్ఎస్ కు షాక్ తగిలినంత పనైంది. కొంతకాలంగా వరుస విజయాలతో ఊపు మీదున్న బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను బేరీజు వేసుకునే పనిలో పడింది. కాంగ్రెస్ నుంచి కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి క్రేజ్ పెరిగింది. అయితే ఆ పార్టీలో చేరేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు, ఐక్యత లేకపోవడంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సీనియర్లు కొత్తగా ఏర్పాటయ్యే పార్టీ వైపు చూస్తున్నారు. జనం తెలంగాణ నినాదంతోనే కొత్త పార్టీ ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఉద్యమ సమయంలో ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలేవి నెరవేరకపోగా 10 ఏళ్లలో తెలంగాణ అప్పులు, అవినీతిలో కూరుకుపోయింది. ఉద్యమంలో తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ప్రశ్నిస్తే అణిచివేసే పరిస్థితులున్నాయి. ఉద్యమం నాటి నీళ్లు, నిధులు, నియామకాల కళ సాకారం కాలేదని చాటి చెప్పడంతో పాటు అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఎజెండాతో కొత్త పార్టీకి రూపకల్పన జరుగుతున్నదని తెలుస్తా ఉన్నది. మీలో ఏమైనా జోష్ వచ్చిందా కాంగ్రెస్ పార్టీలో? తప్పకుండా కర్ణాటక ఎలక్షన్ నుంచి కాంగ్రెస్ కు జోష్ వచ్చింది. ముఖాల పైన చిరునవ్వులు వచ్చినాయి తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ 9 ఏళ్లలో సాధించాలనుకున్న విజయాలు, ఒక 4 కోట్ల మంది ప్రజల మీద ఆశలు నీళ్లు చల్లి 4 కుటుంబాలు 40 కుటుంబాలకు బాగుపడ్డాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అన్ని విధాల రాష్ట్రానికి, బడుగు బలైన వర్గాలకు మళ్ళీ కూడా అధికారం వస్తేనే ఖచ్చితంగా మళ్ళా అన్ని వర్గాలు కలిసి ఉంటాయి, అన్ని వర్గాలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఏ కొత్త పార్టీ కూడా ఇప్పుడున్న ఆలోచనలు కాదు. కొత్త పార్టీలు రావడం వల్ల తెలంగాణ కొరిగేది ఏం లేదు. ఎప్పుడైతే సమస్య ఉందో ఆ సమస్య ఉన్నప్పుడే కొత్త పార్టీ విజృంభిస్తుంది తప్ప, కొత్త పార్టీ మనుగడ ఉంటుంది తప్ప, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలను కలుపుకొని పోద్దనే వచ్చే అవకాశం ఉందా? 100కి 100 పాలు. ఎందుకంటే మేము జరుగుతున్నటువంటి చూస్తే కూడా మొన్న కర్ణాటక ఎలక్షన్లు చూస్తే కర్ణాటక తెలంగాణకు దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎక్కువ ఇక్కడ కర్ణాటక సంబంధించి మన తెలంగాణ సంబంధించి వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు మన అభిప్రాయాలకు కొంత దగ్గర అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ని దించాలంటే మళ్ళీ తెలంగాణలో కాంగ్రెసే రావాలి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా కూడా ఒకతాటి మీకు వస్తున్నారు. దానికి నిదర్శనం మొన్న జరిగిన నల్గొండ మీటింగ్. కానీ రాహుల్ గాంధీకి మద్దతుగా అప్పుడప్పుడు నిలుస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని విషయాల్లో. అంటే రాహుల్ గాంధీ గారు దేశాన్ని ఏకం చేయడం కోసం అంత పెద్ద భారత్ జోడో యాత్ర పెట్టిండు. భారత్ జోడో యాత్ర చూడండి, ఒక పార్టీ జెండా పట్టలే, మన జాతీయ పథకం జాతీయ జెండాను పట్టిండు. పార్టీకి ఓటేమని ఎక్కడ చెప్పలే.
కానీ భారతదేశానికి స్వతంత్ర దేశ పార్టీగా భారతదేశంలో కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి ఈ తరుణంలో దేశ ప్రజలను ఏకం చేయడం కోసం ఆయన పాదయాత్ర చేసిండు. ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కోటేమని కానీ కాంగ్రెస్ జెండా పట్టిన దాఖలాలు లేవు. ప్రజల కోసం మమేకమై ప్రజలను ఏకం చేయడం కోసమే ఆయన పాదయాత్ర చేసింది. కాబట్టి ఇలా దేశ ప్రజలు గుర్తిస్తున్నారు, మాకు భావి ప్రధాని రాహుల్ గాంధీ అయితేనే మళ్ళీ దేశం బాగుపడుతున్న ఆలోచనకు వచ్చారు. కాబట్టి అదే స్ఫూర్తితోటి ఇలా తెలంగాణలో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్ర కానీ బట్టి పాదయాత్ర కానీ ఒక స్ఫూర్తినిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ 4 కోట్ల మంది ఆకాంక్ష నెరవేర్చడం కోసం మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అన్ని విధాలు ఉంటుంది. ఓన్లీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాలే, ఇలా 4 కుటుంబాలు 40 కుటుంబాలకి తెలంగాణ వచ్చింది. కాబట్టి ప్రజలు ఆలోచన పడ్డారు, అన్ని పార్టీలు కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కాంగ్రెస్ లో జోష్ మాత్రం కొంత కనిపిస్తూ ఉంది. కనిపించినది మరి ఓటుగా కన్వర్ట్ అవుతుందా లేకపోతే ఇంకేమైనా పరిణామాలు ఉంటాయా? సీనియర్ల మధ్య ఈ పంచాయతీలు, ఈ తెగదెంపులు, పంచాయతీలకు విడాకులు జరిగితే బాగుంది, సీనియర్ల మధ్య అది జరిగే పరిస్థితి మరి ఎంతవరకు ఉందో చూద్దాం. నెక్స్ట్, రఘునందన్ పై 1000 కోట్ల దావా. ఓఆర్ఆర్ టోల్ వసూలు కాంట్రాక్టు పొందిన ఐఆర్బి సంస్థ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీస్ పంపించారు. 1000 కోట్లట రఘునందన్ రావు పైన. 1000 కోట్ల సంగతి ఏమో కానీ రాత్రి మొన్న వాళ్ళు వచ్చిరుగా పాపం, జూబ్లీ హిల్స్ నుంచి రహమత్ నగర్ నుంచి వచ్చారు. ఎవరు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని వస్తే నేను జితేందర్ రెడ్డి గారు ఇట్లనే ఉన్నాం అన్న, చూద్దాం పాడి పోయినాం. చూస్తే సార్ అందులో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకురు, అసలైన పేదోళ్ళకి ఇస్తలేరంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నువ్వు ఏం చేయాలన్న, ఆయన పేరేంది, మాగంటి గోపీనాథ్ గారు, మీరు ఏం చేయాలన్నా వాళ్ళని పిలుచుకొని మాట్లాడాలి. పిలుచుకొని మాట్లాడి ఇచ్చిపెట్టి తీన్మార్మలన మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది? గోపీనాథ్ ఒక కేసు అయితే నా బొత్స అవుతుందా? ఒక 67 అయితే ఏమైతాయి? సేమ్ కేసులు నీ మీద పెట్టమా? మేము సేమ్ కేసులు పెట్టమా? ప్రజల కష్టాలు వినవు, ప్రజలు వాళ్ళ ఆవేదన వినవు, వాళ్ళకు ఎమ్మెల్యేవి, వాళ్ళకు తండ్రసొంటోనివి, వాళ్ళ బాధలు నువ్వు పట్టించుకోకపోతే ఈడికొస్తే తీన్మార్మలన మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఏం చేస్తారా ఫిర్యాదు చేసే బొత్స చేసేది? ఇట్లే ఉంటుంది మరి కథ. అందుకే ప్రజలకు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ప్రజల్లోకి పోయి చిల్లర పనులు బంద్ చేసి నువ్వు కూడా. ఇవాళ రఘునందన్ రావు పైన 1000 కోట్ల దావా. నేనే కదా తీన్మార్మలననే కదా ఔటర్ రింగ్ రోడ్ కథ అంతా ఆ డాక్యుమెంట్లన్నీ బయట పెట్టినోడు. అవును, నాకోటి పంపరేమా? 1000 కోట్లు, 1000 కాకపోతే 2000 కోట్లే. టిఆర్ఎస్ పార్టీని అమ్మినా వస్తాయా? సరేగా, కొంతమంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పొగ, అసమ్మతి నేతలకు హైకమాండ్ సపోర్టు, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు, పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో పరేషాన్లో ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కొందరు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ పొమ్మనలేక పొగబెడుతున్నది. పలు సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో వారి గ్రాఫ్ పడిపోతుందంటూ వదిలించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల సొంత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెద్దలు ప్రచారం చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇందుకు తగ్గట్లే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పోటీగా పలువురు లీడర్లు రంగంలోకి దిగారు. తమకు కేసీఆర్, కేటీఆర్ మద్దతుందని, తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ అసమ్మతి రాజేస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులను ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చి రచ్చ చేయడం, సిట్టింగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల్లో పలుచన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకనే టికెట్ ఇవ్వడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి చేరేలా ప్లాన్ చేస్తున్నారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీలే ఆలే. ఇక ఇప్పటిదాకా వీడియో చూస్తుంగా మనం ఏంటది చేపలది. ఇగో జర్ర ఎన్నికలు, ఇంకొక 3-4 నెలలు అయితే ఇగో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒడ్డుకి ఎట్లా పడతారంటే ఇంకా చూడ్రి. ఇగో 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 ఈ చేపలు ఉన్నాయిగా అన్ని ఒడ్డుకు చేరి ఇగో ఇట్లా పడతారు. ఎందుకంటే ఈ రకంగా గిలగిల కొట్టుకుంటారు. ఇదే పరిస్థితి వస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇప్పటికే ఓవర్ఫ్లో అయిపోయి ఏం చేయాలనో తెలియకున్నట్టు. ఒక్క ఆలేరు నియోజకవర్గంలోనే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సునీత గారు, అదే పార్టీలో మళ్ళీ మునుగోడు టైంలో కేసీఆర్ను ఆదుకున్న భిక్షమయ్య గారు, ఆ తర్వాత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు, ముగ్గురు అభ్యర్థులు. ఇందులో ఏ ఒక్కరికి టికెట్ రాకపోయినా ఊకుంటారా? ఇల్లు ఊకునే పరిస్థితి ఉందా? ఒక ఆలేరుదే కాదు, అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇగో ఈ పరిస్థితికి వచ్చింది. అయితే వాస్తవానికి కూడా ఆలేరు నియోజకవర్గం
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా ఉండేది. సరే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనో లేకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కొంత ఏది మన ఈ బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీకి కొంత ఉద్యమ నేపథ్యం ఇచ్చింది. అయితే తీరా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన తాజాగా చాలా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఎమ్మెల్యే భర్త అనవసర జోక్యం పెరిగిపోయింది, మా నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతూ రావడం, సేమ్ టైం ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ కొంత దూసుకుపోవడం, ఈ రెండు అక్కడ పోటాపోటీగా హోరాహోరీ అనేటువంటి పరిస్థితి నెలకొంది. మీరు ఒకవేళ మీరు ఊహించేటువంటి అంచనా ఏంది? ఒకవేళ ఆలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరేం ప్రిడిక్ట్ చేస్తా ఉన్నారు? ఒకసారి పోల్లో చూద్దాం ఇదంతా. రైట్, ఆప్షన్స్ మీ ముందుకు వచ్చినాయి, మీరు ఓటింగ్లో పాల్గొనండి. ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఎవరిది గెలుపు? గొంగిడి సునీత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి అనుకుంటే, బీర్లా ఎలయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుంటే, బీజేపీ నుంచి పడాల శ్రీనివాస్ అనుకుంటే, ఇక ఇతర పార్టీల నుంచి ఇతరులు అనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఎవరిది గెలుపు అనేటువంటి ఆప్షన్లో ఓటింగ్లో పాల్గొనండి. రైట్గా సొంత పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ పార్టీ, విపక్ష పార్టీలు ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో టీఆర్ఎస్ మీద పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు అంగీలు చెప్పుకొని వాళ్ళే మొత్తం ఆగమాగం చందన అయిపోయిన తర్వాత రక్త గాయాలతో మీ ముంగడికి వచ్చి గాంధీ భవన్ కాడికి వచ్చి నిలబడతారు. ఇట్లా నువ్వు చూడు, ఇదే జరుగుతుంది. బీజేపీ పార్టీ ఆఫీస్ కాడికి పోయి నిలబడతారు రక్త గాయాలతోటి. ఆ పరిస్థితికి వస్తుంది. అదే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద 7 దోషుల మన్నెత్తిపోసి రాకపోతే అడుగు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమం అయితే స్పష్టంగా నాకు అర్థమైన కాడికైతే. ఒకసారి పోలింగ్ చూద్దాం. ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఎవరిది గెలుపు? దాదాపు 1926 ఓట్లు, 2000 ఓట్స్ చూద్దాం, 2000. సో మా అభిప్రాయాన్ని చెప్పం కాబట్టి ఇతరులకు వేస్తా ఉన్నాం మేము. రైట్గా గొంగిడి సునీత గెలుస్తుందంటూ 3% మంది, బీర్లా ఎలయ్య కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ 76%, బీజేపీ గెలుస్తుందంటూ 19%, ఇతరులు గెలుస్తుందంటూ 2% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. సో బీర్లా ఎలయ్య గారు లీడర్ ఎట్లా అయింది చెప్పు? 76% సాధించడానికి ఇప్పుడు కూడా నేను ఒక లీడర్ కాదు, కార్యకర్తగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు పార్టీ వీడడం వల్ల, కాంగ్రెస్ పార్టీ వీడడం వల్ల ఆలేరు ప్రజలకు ఒక అడ్డగా, అంటే భరోసాగా ఏదున్నా నేనున్నా పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, రేపు భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాలను కలుపుకోయే పార్టీ అని చెప్పి ఆలేరు ప్రజలకు ఒక భరోసా ఇవ్వగలిగినాం. ముఖ్యంగా కరోనా సమయంలో మాత్రం ఒక తండ్రికి కొడుకు తండ్రి దూరం ఉన్న సమయంలో నేను తీసుకుపోయి మా ఊర్లో కూడా సేవ చేయించారు. ఆ రోజుల్లో మీరు కూడా వచ్చారు. ఆ గ్రామంలో మీరు మీ చెప్పిన విధంగా వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే మనిషి అనేవాడు సాటి మనిషిని గౌరవించినప్పుడే, సాటి మనిషికి సహాయం చేసినప్పుడే ఒక లీడర్. ఈ రోజుల్లో ఎల్లాక మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమున్నా దాచుకోవడం తప్ప ఈ 9 ఏళ్లలో ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ లీడర్ తప్ప ఎవరు బాగుపడలే. అంత పెద్ద మాయరవం కరోనా వస్తే కూడా కనీసం వాళ్ళు ఆర్థికంగా సాయం చేస్తారు కాదు, భరోసా ఇవ్వలేకపోయారు. వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే ఏది నిమ్స్ కానీ, అపోలో కానీ, యశోద కానీ పోయారు. పేదోనికి జబ్బు వస్తే, పేదోనికి కోవిడ్ వస్తే వాళ్ళని పట్టించుకుని నాదులు లేడు.
అప్పుడు అక్కడ నా మనసు చెలించి వాళ్ళ కోసం ఒక 4 అంబులెన్స్లు పెట్టిన. ఎందుకంటే కోవిడ్ సమయంలో తండ్రి చచ్చిపోతే కనీసం కొడుకు పోలేని పరిస్థితి. అంత రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోకపోతే నా మనసు చలించి నేను ప్రతి గ్రామం పోయి ఇండ్లకు పోయి మీకు ధైర్యం చెప్పిన, కరోనా ఇది మాయరోగం కాదు, మీరు ధైర్యంగా ఉండండి, వారం రోజులు మంచి ఎనర్జీ ఫుడ్ తీసుకోండి, మీకు ఏం కాదని చెప్పి భరోసా ఇచ్చిన. అదే కాకుండా ఆలేరులో గతంలో కాంగ్రెస్ పార్టీ మా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జెడ్పీ ఫ్లోర్ లీడర్ నగేష్ గారు, కుర్దల నగేష్ గారు, ఒక ఎస్సీ సామాజికం చెందిన వ్యక్తి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఎంతో అభివృద్ధి చేసిండు, ఆలేరును ఒక స్థాయిలో అభివృద్ధి పదం తీసుకుపోయిండు. కానీ ఆయన చెప్పుకోలేకపోయిండు. ఆయనకేమున్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసింది తప్ప ఈ ఆర్భాటాలు, ఈ చెప్పుడు, ఈ ప్రచారాలు, ఒక కక్ష సాధింపు ధోరణి వాళ్ళకి లేదు. ఇలా దొంగిడి సుంతా మహేందర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, మహేందర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, అంటే షాడో ఎమ్మెల్యే. వాళ్ళు చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ. ఏమున్నా భూదందాలు. నువ్వు ప్రతి విషయంలో మీరు కనుక్కోండి 30% కమిషన్, 30% కమిషన్. వాళ్ళకి 30% కమిషన్ ఇచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ కావాలి. ఇలా మీరు ఒకటి చూడండి, 2000 కోట్లతో యాదరుట అభివృద్ధి అంటారు కదా. యాదరుట కింద అభివృద్ధి కోసం సహకరించినటువంటి తాతల తండ్రుల నుంచి అక్కడ స్వామివారి కాళ్ళకాడ నమ్ముకొని బతికిన వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడితే 2000 కోట్లతో అభివృద్ధి. దేనికోసం అభివృద్ధి? ఉన్న గుడిని నేషనాలిటీ చేసి ఆర్టిఫిషియల్ ఒక బాహుబలి సెట్టింగ్ చేసింది తప్ప ఇవాళ గుట్ట మీదకి వచ్చే భక్తులు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎండాకాలం వస్తే కాలు కాలుతున్నాయి, వానకాలం వస్తే ఎక్కువ ఉండడానికి లేదు. కనీసం పిల్లలు వాటర్ తాగడానికి పైన వాటర్ బాటిల్స్ కనీసం పైన షాపులు లేకుండా, పైన కనీసం చలవ పందిరి లేకుండా, ఒక కూల్ పెయింట్ లేకుండా. దేనికోసం అభివృద్ధి? ఏదో గుడి కట్టిన కేసీఆర్ ఏమున్నా గతంలో నవాబులు, రాజులు, శ్రీకృష్ణదేవరాయలు ఇది కట్టాను అది అనే సామెతగా ఆయన నేను గుట్ట కట్టిన చరిత్రలో నిలవడానికి తప్ప ఆ 2000 కోట్లతోటి కింద భక్తులకు కానీ ఆ వచ్చే సామాన్యమైన మానవులకు కానీ కింద సుమారు ఒక 1000 కుటుంబాలు ఇలా చింద్రవందరమైనవి. ఇలా హోటల్స్ వాళ్ళు కానీ, లాడ్జీల వాళ్ళు కానీ, బొమ్మల షాపులు కానీ, ముఖ్యంగా ఆటో కార్మికులు అయితే ఇలా రోడ్డు మీద పడ్డారు. ఆ 300 కుటుంబాలకు కనీసం మా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయన ఎమ్మెల్యే మా గుట్ట స్థానికుల కోసం మాట్లాడితే, మరి నువ్వు స్థానిక ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే 2 సార్లు స్థానిక ప్రజలను పట్టించుకోవు. వాళ్ళు పోయి ఇంటికి పోయి అడిగితే ఏమంటది, నాకు సంబంధం లేదు, ఆయన అన్నే కేసీఆర్ తిడుతున్నాడు. మరి మేము ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యేను, వీడియో బయటకు వచ్చింది అప్పట్లో వచ్చిందా? మేమేస్తే నువ్వు ఎమ్మెల్యేను, నువ్వు ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. మరి నీకెందుకు బాధ్యత లేదు మా మీద? ఇప్పుడు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ఆలేరు కాన్స్టిట్యున్సీకి పెద్ద దిక్కు ఒక ఎమ్మెల్యే. మంచి అయినా చెడైనా చెప్పుకునే బాధలు నీకు. మరి ఇంత పెద్ద అభివృద్ధి చేసినప్పుడు కనీసం ఒక 350 కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు? వాళ్ళు ఇలా రోడ్డు మీద పడితే మేము చావాలన్నా మేడం అంటే మరి నేను చావాలన్నా, నువ్వు చావడానికి ఎందుకు ఎమ్మెల్యేను? అందుకే ఏమున్నా విపరీతమైన ఆస్తులు సంపాదించుకోవడం, విపరీతమైన చేయడం. ఇలా మీరు ముఖ్యంగా ఏదో ఒక చెప్పారు బీఆర్ఎస్ యాంటీ అని. కేసీఆర్ కి వణుకు పుట్టింది. గతంలో 2000 కోట్లతో చేస్తే మున్సిపల్ ఎలక్షన్ లో 12 పోటీ చేస్తే కనీసం 4 గెలవలే, 4 డిపాజిట్ ఏది గెలుపు వచ్చింది. 12-8 ఓడిపోతే ఆయనకి అప్పుడే అర్థమైంది ఏంది ఆలేరులో అని. ఏం చేసిండు, అందరికి 50,000 కోట్లు 50 కోట్లు అని చెప్పి పార్టీలో చేంజ్ చేసుకుని కేటీఆర్ సెకండ్ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే మా కౌన్సిలర్ 4 తీసుకుపోయి జాయిన్ చేస్తే సాయంత్రం కల్లా వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారు. మిగతా కౌన్సిలర్ కూడా వారంలోనూ జాయిన్ అవుతున్నారు అందరూ. అవునా? పరిచయం అయితే చూసిండు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బీర్లాయలే గారు ఉనికిలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంతనో బూడిద భిక్షమయ్య గౌడ్ కూడా అంతే సహకరించిండు. అంటే మిమ్మల్ని మీకు అనేక అవకాశాలు పార్టీలో కొద్దిగా ఒక సెకండ్ స్థాయి నుంచి పై స్థాయి లీడర్ దాకా తీసుకొచ్చిండు. మీ గురువు గారు పోయి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, మీరేమో కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని అదే జెండా పట్టుకొని పోతా ఉన్నారు. ఒక రకంగా ఆయన మీ ఎదుగుదలకు సహకరించినట్టే కదా. 100% సహకరించిండు. నన్ను ఒక మండల పార్టీ కూడా చేసింది ఆయనే. ఆలేరు వర్గంలో 8 మండలాలు ఉంటే 8 మండలాల్లో నేను యారుట మండల పార్టీ అయినా కానీ 8 మండలాలకు నన్ను తీసుకుపోయి 8 మండలాలు పరిచయం చేసింది మాత్రం ఆయనే. సరే ఇవాళ ఆ ఈక్వేషన్ బట్టి పార్టీ మారచ్చు. పార్టీ మారినంత మాత్రాన ఆయన చేసిన మేలు ఎప్పుడు మర్చిపోను. ఒక నాయకుడిగా నన్ను మాత్రం నాయకుని చేసిండు. ముఖ్యంగా నేను ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు, సైదాపూర్ సర్పంచ్ ఉన్నప్పుడు 8 మండలాల్లో ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటే నా మండలమే మళ్ళీ నా సొంత గ్రామమే ఒక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా తెచ్చింది కాబట్టి ఆయన మేలు మర్చిపోను. సరే ఆయన ఈక్వేషన్ లో ఏదో పార్టీ పోయినా నాకైతే రాజకీయ గురువుగా నేను భావిస్తా. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేసీఆర్ భయం పుట్టి ఏం చేసి సర్వేలు చేయిస్తున్నాడు. ఎక్కడ పోయినా సునీత ఓడిపోతుంది. ఈ షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి వల్ల అంత మైనస్ అవుతుంది. ఏమున్నా భూదందాలు, కబ్జాలు, ఆ హోటల్స్ ఇవే అని చెప్పి మార్చాలని చూస్తున్నాడు. ఆ మార్చే క్రమంలో కూడా ఒకసారి అవకాశం వస్తుండొచ్చు బీసీ నాయకునిగా భిక్షమే కూడా రావాలని కోరుకోరాదు. అరే వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ. కానీ ఆ రకంగా కేసీఆర్కే వణుకు పుట్టింది ఆలేరులో.
ఇంత పెద్ద గుట్ట 2000 కోట్లతో అభివృద్ధి చేసిన ఆలేరులో ఇప్పటికీ గుట్టలో మనం మండల పార్టీ గెలవలేదు. ఏమైందంటే గుట్ట అభివృద్ధి కార్యక్రమాన్ని ముందటేసుకున్న తర్వాత కూడా గుట్టలో టీఆర్ఎస్ ఓడిపోయింది, ఎంపీపీ ఓడిపోయింది, మున్సిపల్ ఓడిపోయింది, ఎక్సైజ్ సభ్యులతో గెలిచి తప్ప ఏది గెలవలేదు. ముఖ్యంగా కేసీఆర్ అర్థమైపోయింది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణలో ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నువ్వు ఆలేరుకి వచ్చి పోటీ చేయి, నీకు తెలంగాణ మొత్తం నీకు ఎట్లుంటుందో చూస్తాను. కేసీఆర్ మీద పోటీకి నువ్వు రెడీ, నేను కేసీఆర్ తోటే పోటీ రెడీ, నేను చెప్తున్నాను కదా. రైట్. ఎస్విఎస్ సక్సెస్, సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ SVS-01 ఇస్రో సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. మీరు టీ తాగండి. ఓకే. GSLV F-12 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. 20 నిమిషాల్లోనే ఉపగ్రహం కక్షలోకి చేరిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఢిల్లీలో బాలిక హత్య. ఢిల్లీలో అందరు చూస్తుండగానే 16 ఏళ్ల బాలికను 20 ఏళ్ల యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. 20 సార్లు కత్తితో పొడిచాడు. యూపీలోని బులాన్షార్లో నిందితుడిని అరెస్ట్ చేశారంటూ ఒక వార్త. వాడే నిందితుడు. ఇంకా CSE సీటు 15 లక్షలు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో అడ్డగోలు దందా. కౌన్సిలింగ్ కు ముందే మొదలైన అమ్మకాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మొదలు కాకముందే రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల అమ్మకాల దందా శురువైంది. కొన్ని ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ఇప్పటికే పూర్తయింది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్లకు ఫుల్ డిమాండ్ కొనసాగుతోంది. ఒక్కో సీటు 10 లక్షల నుంచి 15 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. ఇదంతా ఓపెన్ గా అన్ని కాలేజీల్లో జరుగుతుంది. అయినా ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. స్టేట్ లో 170 వరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 1,00,000కు పైగా సీట్లున్నాయి. రూల్స్ ప్రకారం ఆయా కాలేజీలో 70% సీట్లను కన్వీనర్ కోటా ద్వారా, మిగిలిన 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేయాల్సింది. ఇది కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లను నింపాల్సి ఉంటుంది. గత శనివారం TSMSET అడ్మిషన్ షెడ్యూల్ను రిలీజ్ చేశారంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దందా షురువైపోయింది. ఈ తల్లిదండ్రులకు ఒక ఆశ, కొడుకు చదవాలి కానీ పైసలు ఖర్చు పెట్టి చదివిపిస్తాం, ఖర్చు పెట్టకపోతే చదువుతలేడు అన్నట్టు ఫీల్ అయిపోయి చదువుతా ఉన్నారు. అన్న ముఖ్యంగా 170 కాలేజీలలో సుమారు 120 కాలేజీలు బీఆర్ఎస్ వాళ్ళే. ఇంజనీరింగ్ కాలేజీలు అవి ప్రభుత్వం కాలేజీలే, ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి వాళ్ళ కాలేజీలే కాబట్టి మొత్తం 15 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఒక్క నిమిషం అన్న. హలో బాలు బాబు అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, నేను డాక్టర్ బాబురావు అన్న. మొన్న నేను లైవ్ లో ఉన్నాను అన్న, మళ్ళీ మాట్లాడొచ్చా? సార్ పర్లేదండి, అయిపోతుంది. డాక్టర్ సాబ్ ఆయన వేరే పని మీద చేసింది కానీ అంటున్నట్టుగా. రైట్. ఇక 15 లక్షలు CSE సీటు, 15 లక్షల రూపాయలు. మన విద్యారంగం బాగుపడి ఉంటే, మన విద్య పేదోడికి అందుబాటులో ఉంటే ధర తగ్గాలి కానీ పెరుగుతుంది ఎందుకు? సెక్రటేరియట్ దగ్గరలో ట్విన్ టవర్లు వివిధ శాఖల HODల కోసం నిర్మిస్తాం అని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. అమరవీరుల స్మారకం ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశం. వివిధ ప్రభుత్వ శాఖల డైరెక్టరేట్ కార్యాలయాలు, కమిషనర్ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా కొత్త సెక్రటేరియట్ కు దగ్గరలో ట్విన్ టవర్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెక్రటేరియట్ కు అందుబాటులో విశాలమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు HODల ఆఫీసులన్నీ ఒకే చోట ఉండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టుగా తెలిపారట. ఇప్పుడు ఎత్తు పొడుగునోడు మంచం నిండి ఉంటే సరిపోదు ముఖ్యమంత్రి గారు, పని జరగాలి. నువ్వు గుడిసెల చేస్తున్నావా, సంతకము లేకపోతే గునె పెంకలు ఇళ్ళ చేస్తున్నావా, లేకపోతే మొత్తం గుమ్మటాలు పెట్టి దాని కింద చేస్తున్నావా అనేది పక్కకు పెడితే పని అవుతుందా లేదా అనేది కావాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి కొన్ని వేగవంతంగా ఇంకా గ్రాఫిక్స్ మీరు చూడండి. గతంలో హుస్సేన్ సాగర్ పక్కపొంటి ఇట్లా వేసి పెద్ద పెద్ద టవర్లు ఆకాశాన్ని దాకి ఆకాశ హార్మ్యాలు అవి వేములవాడ రాజన్ననే ఆశ్చర్యపోయి ఇది నాదేనా గుడి అనే కాడికి తెచ్చిండు. ఈ గ్రాఫిక్ డిజైన్ల తోటి మన గతులు మారాయి. ముఖ్యమంత్రి గారు మీరు చేయాల్సింది పని. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మీ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్ ఎన్ని, మీరు ఎన్ని ఫైళ్లు క్లియర్ చేస్తా ఉన్నారు, ఎన్ని శాఖల పైన రివ్యూ చేస్తా ఉన్నారు? విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, విద్యాశాఖ పైన నీ రివ్యూ ఏది? ఓసారి వానాకాలం ప్రారంభం కాబోతా ఉంది, వానాకాలం పైన ఒక నిర్దిష్టమైన ప్రకటన ఏదైనా ఉందా? ముందస్తు నాట్లు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. ముందస్తు నాట్లు పెట్టుకుంటారు కానీ ముందస్తుకు పెట్టుబడి పైసలు ఇస్తాన రైతు బంధు పైసలు ముందస్తు తీయాలి కదా. ఇంకా ఒడ్ల కొనుగోలు ఒడ్ల కొనుగోలు ఎక్కడికక్కడ కల్లాలలోనే ఉన్నాయి. ఏ దాంట్లో కూడా ప్రగతి లేదు. కేవలం ప్రగతి భవన్ ను చూపించి ప్రగతి జరిగిపోయిందంటే ఎట్లా ప్రగతి అవుతుంది? నిన్న బొమ్మల రామరావు సర్వసభ్య సమావేశం ఒక ఎంపీటీసీ ఒడ్ల బస్స తీసుకొని పోయి సభ్య సమయంలో
మీటింగ్ లో అన్నాడు. అయితే అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉంటారో వాళ్ళ దగ్గరనే కళ్ళ దగ్గర కాంట పెడుతురు. అక్కడ స్థానికంగా రామలింగంపల్లి ఎంపీటీసీ హేమంత్ రెడ్డి అని ఆయన నిన్న ఒడ్ల బస్తా ఎత్తుకుపోయి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బంగారు తెలంగాణ ఒడ్లు కొంటున్నాం, మీరు ముందస్తు నాటు పెట్టుకోరంటే అది క్లియర్ గా ఒడ్లకే దిక్కులేదు. ముఖ్యమంత్రి గారు అది క్లియర్ గా చెప్పాలి. ఏమని ఈ ఒడ్లు అనేది మేం కాదరా నాయన, కేంద్ర ప్రభుత్వం కొంటది, FCI ఆదేశాల మేరకు మేము జస్ట్ కూలీలమే అంతే అని చెప్పు. మరి ఊకే సప్పుడు చేయక ఇన్నేళ్ళేమో ఒడ్లు ఆఖరి గింజ వరకు కొంటాం, మొదటి గింజ వరకు కొంటాం, తడిసినవి కొంటాం, పాత ఇనుప సమానుకు తెలంగాణను కొంటాం అనే కథ చెప్పినావు. తీరా ఇడికి వచ్చేసరికి ఏమో ఇది పరిస్థితి. ఈ ట్విన్ టవర్స్ కూడా ఏదైతే మొన్న కట్టిన సెక్రటరియట్ లో కట్టిన తర్వాత ఎన్నిసార్లు వచ్చి కూర్చున్నాడు, ట్విన్ టవర్స్ అంటున్నాడు. ఇలా ఆ ట్విన్ టవర్స్ కూడా ఎవరికి ఇచ్చిన కాంటాక్ట్ మొన్న ఇచ్చిన గతంలో ఏమన్నాడు, ఆంధ్రలో దోసుకుపోతున్నాడు. కమిషన్ల కోసమే ఈ ట్విన్ టవర్స్ కానీ మొన్న కొత్త సెక్రటరియట్ కానీ కొత్త సెక్రటరీ మీద మొన్న పాట చూసారు, ఏదో ఆడుతూ పాడుతూ అని చెప్పి పని చేస్తుంటే నిజంగా తెలంగాణ చూస్తే గతంలో ఎట్లా గౌరవం ఉండే, ఇవాళ మొత్తం నవ్వే పరిస్థితి తెచ్చింది కేసీఆర్. అట్లాంటి తెలంగాణ కాపాడాలంటే మళ్ళీ కాంగ్రెస్ తోటి అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వైపు ఈటల కానీ జూబిల్లి కానీ పొంగులేటి గాని అందరు చూస్తున్నారు. నిన్న నిజంగా ఒక మాట అన్నాడు, చాలా బాగా అనిపించింది. ఈటల గారు కూడా, ఈటల ఒక మంచి నాయకుడు, బీసీ కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి. నిజంగా తెలంగాణలో 50,000 ఓట్లు ఉన్నటువంటి ఏది ఆయన వ్యాఖ్యలు ప్రభావాన్ని చూపిస్తాయి, చూస్తా అంతే. అలాంటి వ్యక్తి నిన్ను అన్నాడు, అరే నేను జూపల్లిని పొంగులేటి మాట్లాడదామంటే నన్నే వాళ్ళు తీసుకోరంటే కౌన్సిలింగ్ చేస్తారంటే ఆయన అంటే అది వేరే వాళ్ళకి చెప్పబోవు. ఒక మంచి నాయకుడుగా చేసింది కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా మేమైతే ఆయన ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మాకు నచ్చిన లీడరు. గాలం కాదు, ఆయన వస్తే ఇంకా తెలంగాణలో కొంచెం బీసీ కాన్సెప్ట్ పెరుగుతుంది. ఒక బీసీ అంటే లెఫ్ట్ భావజాలు ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ఈ బీజేపీలో మద్దతుతో పాటులో ఉండలేడు. కేసీఆర్ని కొట్టాలంటే మళ్ళీ నిజంగా పొంగులేటి కానీ వీళ్ళంతా కూడా ఒక ఐక్యతగా కాంగ్రెస్ పార్టీకి ఒక బలంగా ఉంటుంది. కాబట్టి మేము నిజంగా నిన్న ఆయన అన్న తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్కి వస్తే ఇంకా బలం చేకూరుతుంది. అధికారం వచ్చే టైంలో ఇలాంటి వాళ్ళ సహకారం తీసుకొని అధికారం వస్తే చేరికల కమిటీ చైర్మన్ ఆయనే మాట్లాడంటే ఆయనలో మార్పు వచ్చేసింది. ఇది తెలంగాణలో అధికారం రావాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమని చెప్పగానే చెప్పిండు. మేము నిజంగా అంత మంచి లీడరు కాంగ్రెస్ పార్టీ రావాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం. ఇక ఒకటి కేసీఆర్ కట్టిని ప్రధానంగా ఒక 2-3 చూసుకుందాం. ఒకటేమో కాళేశ్వరం నీళ్ళలో మునిగిపోయింది, మోటార్ కాలిపోయినాయి. రెండోది యాదాద్రి, వాన కొడితే ఎరుస్తుంది, ఎండ కొడితే ఎండుతుంది. తర్వాత ప్రగతి భవన్ పనికిరాడు. ఆ తర్వాత సెక్రటేరియట్. ఇందులో ఏ ఒక్కదానికైనా కాళేశ్వరం కాడికి మనల్ని పోనీయరు, సెక్రటేరియట్ కాడికి మనల్ని పోనీయరు, ప్రగతి భవన్ కాడికి మనల్ని పోనీయరు, యాదగిరి గుట్ట కాడికి ఎండా వాన మనని అసలే రాని. మళ్ళీ సామాన్యుడు దర్శనం చేసుకోవాలంటే దానికి 500 టోల్ గేట్ కడితేనే పైకి పోనిస్తాడు. ఇగో కేసీఆర్ కట్టిన అద్భుతాలు ఇవన్నీ. ఈ అద్భుతాల దగ్గరికి మనకి ఎంట్రీ లేనప్పుడు ఎవరి అద్భుతాలు ఎవరికి అద్భుతాలు ఇవన్నీ. రైట్. ఈ ట్విన్ టవర్లు కూడా గంతే. కేసీఆర్ కట్టేటువంటి ఏ టవర్ అయినా ఇది మన టవర్ కాదు, ఆయన వాచ్ టవరే అవుతుంది అది. అందుకే ఇలాంటి మేధావులు అంటుంటారు, ఎవరి కోసం వచ్చిందో తెలంగాణ, ఎవడు వెళ్తుండో తెలంగాణ. మరోసారి డీకేతో షర్మిల భేటీ. కర్ణాటక రిజల్ట్ తర్వాత రెండోసారి మీటింగ్. కాంగ్రెస్ తో పొత్తు విలీనంపై చర్చించినట్టు సమాచారం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. షర్మిల కూడా కాంగ్రెస్ పైన కొద్దిగా ప్రేమ చూపిస్తున్నట్టు అనిపిస్తా ఉంది అని వార్త. మరి ఎంతో దివంగత రాజశేఖర్ బిడ్డ కాబట్టి అది కాంగ్రెస్ జీన్సే, కాంగ్రెస్ రక్తమే కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తల్లిగారింటికి సొంతింటికి గారు వాపస్. ఏఈ పేపర్ లీకేజీలో కొత్త ట్విస్ట్. మైక్రో చిప్స్, ఇయర్ బగ్స్ తో పరీక్షలు రాసిన డిఈ రమేష్ గ్యాంగ్. క్వశ్చన్ పేపర్ వాట్సాప్ లో షేర్ చేసిన అభ్యర్థులు చాట్ జీపీటీలో సెర్చ్ చేసి ఆన్సర్ పంపించిన రమేష్. ఒక్కో అభ్యర్థితో 20 లక్షలకు డీల్. 4 అభ్యర్థులు పరీక్షలు రాసినట్టు గుర్తింపు. డిఈ గ్యాంగ్ లో ఎగ్జామినర్స్ 3 అరెస్టు చేసిన సిట్, అదుపులో మరో 3 అంటూ ఇది అంతరంగాలు. ఇది ఒడువది తీరది పంచాయతీ. ఈ స్పెషల్ స్లో ఇన్వెస్టిగేషన్ టీం మరొక ట్విస్ట్. ఈ ట్విస్ట్లే తప్ప అరెస్టులు ఉండయి, అసలైనోడు దొరకడు. అంతే. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎస్సీ ఉపకులాల బతుకులు మారలే. సమస్యలు తీరాలంటే మనమే రాజనం కావాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కోట్ల ఆమ్దాని కోసమే జీవో 111 రద్దు చేశారని విమర్శ. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఎస్సీ 57 ఉపకులాల ధర్నా అంటూ ఈ కార్యక్రమానికి నిన్న నేను కూడా హాజరయ్యాల్సి వచ్చింది. అసలు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఉపకులాలకు సంబంధించి
జర అయినాలే బాగా. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమేమి పెట్టిరు నిన్న ఎస్సీ ఉపకులాలు మీటింగ్లో 57 అంటే 57 అంటే మాల మాదిగ కాక మిగతా కులాలన్నీ. అయితే వీళ్ళు కూడా ఏమంటున్నారంటే దళిత బంధు అనేది ఉంది. దళిత బంధులో 25% ఈ 57 కులాలకు కేటాయించాలనేది వీళ్ళ డిమాండ్ ఒకటి. రెండో డిమాండ్ ఏంది ఇందులో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇవ్వాలని. మూడో డిమాండ్ ఏంటంటే మూడో డిమాండ్ వచ్చేసి 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ఇవి ప్రధానంగా వాళ్ళ ముందున్నటువంటి డిమాండ్లు. ఇక్కడ నిన్న ఈ కార్యక్రమానికి పోతే దళిత బంధు 25%. ఈ 57 కులాలు ఏవైతే ఈ బుడగ జంగాలు హోలియా దాసరి ఇవి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఇందిరా పార్క్ కాడ ఒక 150 రోజులు నిరాహార దీక్ష చేసిన ఈ దళిత బంధు అనేది ఎస్సీల్లో ఉన్నటువంటి ఎవరికి ముట్టదు. ఫస్ట్ ఏంటంటే ఈ దళిత బంధు అనేది కేసీఆర్ వేసినటువంటి ఉచ్చు. అంతే. ఆ ఉచ్చులో ఈ దళిత వర్గాలను చేజిక్కింది. ఇక్కడ వీళ్ళు 57% మంది ప్రజలు ఏమనుకుంటారు ఈ కులాల వాళ్ళు అంటే మా సోదరులు మాదిగలకు మాలలకు మాత్రమే దక్కుతున్నాయి, మాకు దక్కలేవని అనుకుంటారు. కానీ దక్కలేదు, వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో లేదు. అందుకోసమే మేము ఒక రెమెడీ చెప్పినాం ఆ రోజే తీన్మార్మలనగా. ఒక నియోజకవర్గానికి ఎన్ని యూనిట్లు అని చెప్పినాం? 1000 యూనిట్లు అనుకుందాం. 1000 యూనిట్లు ఇస్తాను ఒక నియోజకవర్గానికి. మేమేమన్నాము, ఈ 1000 అయితే ఒక్కరికి 10 లక్షలు కదా, ఒకరికి 10 లక్షలు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి 1000 యూనిట్లే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఎన్ని పైసలు వస్తే గంతనే ఇచ్చుకుంటాం ఫస్ట్ విడతలో. అది చేయలే. ఎందుకు చేయలే? పెద్ద అమౌంట్ చూపించి ఇలా కాశ పెట్టాలి కాబట్టి ఇగో ఈ డ్రామా ఆడిండు. నేను చెప్తా ఉన్న దళిత సోదరులారా, ఈ దళిత బంధు అనేటువంటి స్కీము కేసీఆర్ ఏది మన ఈ 57 కులాల్లో చాలా మంది షికారికి పోతుంటారు. షికారికి ఇది అటు ఇటు పోతా ఉంటారు చూడు. వీళ్ళు పొద్దున్నే వాళ్ళను ఉత్సవం పెట్టేస్తారుగా, అలా పడుతుందిగా. సేమ్ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దళిత బంధు అనే ఉత్సును అలా ఆ ఉత్సులోకి పడతా ఉన్నారు. అన్న ఈ దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా ఎక్కడా ఇంప్లిమెంట్ లేకుండా అవినీతి కార్యక్రమాలకు తెరదీసినటువంటి ఈ పథకంలో ఈ మాల మాదిగా సోదరులకే రానప్పుడు పూర్తి స్థాయిలో మీకెట్లా వస్తాయని డిమాండ్. ఇదొకటి. రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏం చెప్పిండన్నా, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 125 గజాల జాగా, ఆ తర్వాత పిల్లలు పోసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను కోడి పిల్లను కమ్ముకునే తట్ట గొర్రెను కట్టేసుకునే గుంజ ఇవన్నీ ఉంటాయని చెప్పిండు. ఏమైంది? 2014 నుంచి ఇప్పటి వరకు కట్టిన ఇండ్లు ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పంచిన ఇండ్లు 16,000 కూడా లేవు. 16,000 ఇండ్లు కూడా లేవు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని వాళ్ళ సంఖ్య ఎంత? 60-70 లక్షలు ఉంటుంది. ఈ లెక్కన కట్టుకుంటూ పోవాలంటే ఈ 60-70 లక్షలు పూర్తి కావాలంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము కేసీఆర్ ముందు కేసీఆర్ వెనుక ఈ యుగాంతాలు అయిపోవాలి. కాబట్టి ఈ స్కీమ్ ఏం చేసిండు, దీన్ని ఇట్లా ఇది ఆశ చూపించి ఏం చేసిండు, ఈ ఇచ్చిన 16,000 చూపించి నీకే అని ఒక్క ఇల్లును 150 మందికి చూపించిండు కేసీఆర్. ఆశ పెట్టిండు ఇది నీకే అని, ఒకటే ఇల్లును ఇట్లా కొల్లగొట్టిండు. ఇక ఇది వర్కౌట్ అయితలేదు, తింటే పాలు పిండేకాడికి పిండి వెళ్తలేవు అని ఏం చేసిండు, 2018కి వచ్చేసరికి ఏమన్నాడు అంటే 5 లక్షలు ప్రతి జాగా ఉన్న ప్రతి వారికి రూపాయలు 5 లక్షలు ఇస్తామని పెట్టిండు. 5 లక్షలు ఇస్తామని పెట్టి 2018 పూట గడుపుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఏమంటుండు మళ్ళా 3 లక్షలు. 2023కి వచ్చేసరికి ఏమంటుండు 3 లక్షల రూపాయలు ఇస్తామని పెట్టిండు. ఇదే కాన్సెప్ట్. ఎవరికి ఇల్లు వచ్చింది లేదు, ఎవరికి 3 లక్షలు వచ్చింది లేదు. ఇప్పుడు ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయేమో ఆత్మగౌరవ భవనం చేసిండు, తర్వాత ఇప్పుడు గృహలక్ష్మణ్ పేర్లు మారుస్తున్నాడు తప్ప కొత్తగా ఇల్లు వచ్చింది ఎవరికి లేదు. ఇగో ఈ స్కీమ్, ఈ అమలు కానటువంటి స్కీమ్లోనే మాకు ఇల్లు కావాలని వీళ్ళు అడుగుతా ఉన్నారు. రెండోది 3 ఎకరాల భూమి మా పేదలకు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ అన్నాడు కదా ఏమని అసెంబ్లీలో, ఒట్టి సంచి కాడ కొట్లాట భూమి ఉంటే కదా పంచుతాను అంతే. మేము అనలేదు అధ్యక్ష, మేము అనలేదు 3 ఎకరాల భూమి ఇస్తామని మేము ఎప్పుడు అనలేదు, మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టలేదు అని చెప్పిండు. అయిపోయానా?
ఈ కేసీఆర్ ఈ పథకాలన్నీ సర్వనాశనమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేసుకొచ్చిన తర్వాత ఇందులో గొంగట్ల కూర్చొని ఇంటికెళ్ళి ఏరుకున్నట్టు ఉసుకెల కూర్చొని రాలేనట్టు కాకపోతే ఏంది ఇది? అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఈ ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ నేను చెప్తా ఉన్నా, మీకు కావాల్సింది ఏంటంటేనా పవర్ కావాలా, రాజ్యాధికారం కావాలా. దానికోసం డిమాండ్ చేస్తే ఇవి వస్తాయి. అందులో చాలా మంది కూడా ఇంకా నా దగ్గరికి ఇంకా నేను ఒక నిమిషం తీసుకుంటా ఏమన్నా కానీ టైం కానీ, ఒక మొన్న ముదిరాజ్ సోదరులు వచ్చారు. ముదిరాజ్ సోదరులు వచ్చి ఏమంటారంటే, అన్న మమ్మల్ని బీసీడీ నుంచి బీసీఏలోకి కలపాలని ముదిరాజ్ సోదరుల డిమాండ్. నేను వస్తే అడిగిన కలపాలి, కరెక్ట్, ఎందుకోసం కలపాలన్నా అంటే బీసీఏలో మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి చాలా ఉన్నాయి అవకాశాలు, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, బీసీఏలు ఉన్నాయి, మాకు అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, మాకు నిధులు, మా కులవృత్తులు ఎక్కువ ఉంటారు, ఇవి ఉంటాయని చెప్పారు. సరే ఓకే, సరే వస్తాయి, ఇళ్ళకేని ఇలా కలపాలంటారు. ఇప్పటికే అందులో దాదాపుగా 56-57 కులాలు ఉన్నాయి. మరి వీళ్ళ బతుకెందుకు మారలే ఇప్పటిదాకా? ఆల్రెడీ ఉన్న బీసీఏలో ఉన్న వాళ్ళ బతుకులు ఎందుకు మారలేదు? అవి మారితే వీళ్ళకి వస్తే ఉన్న వాళ్ళ ప్రయోజనం, అంతే కదా. వాళ్ళే మారలే మీకెట్లయితుంది? ముదిరాజులు అంటే రాజులనా? అంతే, రాజులు ఏమంటారు అంటే ఈ బీసీడీలో కొంత ఏది కొంత అప్పర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మేము రాజులం కాదు, మేము సేవకులం, మేము కింద ఉండేటోళ్ళం అంటారు. ఇప్పుడు అన్న నువ్వు ఇక్కడి నుంచి నేను చెప్తానుగా, ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులంతా ఓసీలో కలపాలని డిమాండ్ చేయరి, రాజ్యాధికారం అప్పుడు పీఠం కదులుతుంది వాళ్ళది. అందుకోసమే సోదరులారా, ఇప్పుడు రజక సోదరులు కూడా ఇదే చెప్తారు, మమ్మల్ని ఎస్సీలో చేర్చాలని చెప్తా ఉన్నారు. సార్ కర్ణాటకలో నాయ బ్రాహ్మణ్ చాలా మంది చెప్తా ఉన్నారు, అన్న ఎస్సీ వాళ్ళ బతికే ఈ రకంగా ఉంటే అల్ల కలపమని చెప్తే మన బతుకులు ఎట్లా మారుతాయి అంటున్నా. మీరంతా డిమాండ్ చేయాల్సింది ఓసీలో కలపాలని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆడ ఉంది కుండ కేసీఆర్ ఇంటి కాడ, ప్రగతి భవన్లో కలపాలని డిమాండ్ చేయాలి. కానీ గుడిసె కాడికి దొరకపో మమ్మల్ని అనడేంది? దయచేసి ఆలోచించండి. ఇది రైట్. ఇక ఇది ఇట్లుంటే భగీరథ నీళ్ళేవి. కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన. మిషన్ భగీరథ నీళ్లు రాక జనాలు అవస్థలు పడుతున్నారని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ మీటింగ్ లో అధికార పార్టీ కౌన్సిలర్లు నేలపై బైఠాయించి ఆందోళన చేశారు. సోమవారం మున్సిపల్ మీటింగ్ ప్రారంభం కాగానే పట్టణంలోని పలు వార్డుల్లో మిషన్ భగీరథ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. మండుతున్న ఎండల్లో మంచినీటి సమస్యతో జనం అల్లాడుతున్నారని ఫైర్ అయ్యారంటూ ఇగో కాగజ్ నగర్ కాడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిరా మీరు, మల్కాజ్గిరి కాడ నల్లాల కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తూ ఏమన్నాడంటే, మల్కాజ్గిరి సేమ్ టైం కొండపాక గజ్వేల్ నియోజకవర్గం కొండపాక కాడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచి నల్లా ఓపెన్ చేసే కార్యక్రమం పెట్టినప్పుడు ఏం చెప్పినామంటే, అంతేందుకు మొన్న నాందేడ్కి పోయి महाराष्ट्र हैदराबाद में जो अमीर लोग रहते उन्होंने कितना स्वच्छ पानी पीते, आदिलाबाद गोंड लोगों भी सेम पानी अभी पिला रहे अंटुंडु. జూబ్లీ హిల్స్ లో బతుకుతున్న వాళ్ళు ఎంత స్వచ్ఛమైన గొప్ప వాటర్ తాగుతారో ఆదిలాబాద్ గోండు గూడాలకు కూడా అవే వాటర్ ఇస్తున్నా అని చెప్పిండు కేసీఆర్. కాగజ్ నగర్ అంటే గడ్డే ఉంటది. మరి నిన్న కాలేలో ఒక సమస్య, తుర్కాపల్లి మండలంలో మిషన్ భగీరథ ట్యాంక్ లో కోడి ఈకలు కోడి బొత్సు, అది మీడియా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. మరి మిషన్ భగీరథ ట్యాంక్ లో కోడి ఈకలు కోడి బొచ్చు వస్తున్నది. అలాంటి నీళ్లు అందిస్తున్న కేసీఆర్ ఇలా ఇంటింటికి నల్ల ఇస్తా అంటుండు. ఆ నల్లలు ఎందుకు ఇస్తున్నాడు? ఆ పైపు కనెక్షన్లు నల్లలకు వచ్చే కమిషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటింటికి నల్ల. రెండో విషయం ఏంటంటే, అసలు మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యకపోతే నేను ఓట్లే అడగా ధైర్యం ఉండాలి మాట చెప్తే అన్నాడు. లేదు, మరి ఓట్లే అడగనని చెప్తే ఓట్లేసి గెలిచినటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే నీళ్ళు వస్తలేవని కౌన్సిల్ సమావేశంలో కింద కూర్చొని నిరసన చెప్తా ఉంటే, ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి మాట ఏమైనా ఇజ్జత్ గల్ల మాటనేనా? ఒకవేళ మీకేమైనా అంతరాత్మ అనేది ఒకటి ఉంటే, మీ మనసు అనేది ఒకటి ఉంటే, ఈసారి ఎవరు నోట్ అడగకి. మళ్ళీ 9 ఏళ్ల పాలన ఎప్పుడన్నా కేసీఆర్ నిజం మాట్లాడిండా? మాట్లాడు, తర్వాత నిజం మాట్లాడితే ఆయన తలపండు వలుతాడు పెద్ద మనిషి అంటాడు, అందుకే నిజం మాట్లాడాట. ఆయన ఏం మాట్లాడతాడు అనేది అందరికి తెలిసిందే.
మీరు చూడండి ప్రజలారా, మిషన్ భగీరథ నీళ్ళేవి 30,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ పెట్టి తెచ్చినాం. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం. మరి 30,000 కోట్ల రూపాయల్లో ఈ నీళ్ళేవి? నిజంగా ఇదే పరిస్థితి మా ఊర్లో, మా సొంత ఊర్లో మిషన్ భగీరథ ట్యాంక్ అని ఒకటి కట్టిరు, దానికి రంగేసిరు. ఆ నీళ్ళు ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతాయో తెలియదు. మా ఊర్లో జనం తాగునీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే నేనే నా మిత్రుడైనటువంటి బీర్లా ఎలే గారికి ఒక రిక్వెస్ట్ చేసిన, అన్న నీ కాన్స్టిట్యున్సీ ఇది, మా వాళ్ళకి కాస్త నీళ్ళు కావాలన్నా, మంచినీళ్ళు కావాలి అని చెప్తే పాపం ఆ రోజే ఒక వాటర్ ఫిల్టర్ మా ఊరికి డొనేట్ చేసినాడు. ఆ తర్వాత మళ్ళొకటి కూడా పెట్టినాడు. మాది మేజర్ గ్రామ పంచాయతీ కొద్దిగా. ఆ ఊర్లో పెడితే ఇప్పుడు మా ఊర్లో కూడా ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు. బీర్లైలే నీళ్ళు వచ్చినాయి కానీ భగీరథ నీళ్ళు అయితే రాలే. మీ ఊర్లో కూడా చాలా గ్రామాల్లో ఇలా ఫిల్టర్ వాటర్లే తాగుతా ఉన్నారు. భగీరథ వాటర్ అనేది 30,000 కోట్ల రూపాయలు తడుకున మింగి రోడ్చిపోయింది. వాళ్ళ కమిషన్ల కోసమే ఆ స్కీమ్ అంతే. గట్టిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ధోని సేన ధనాధన్, చెన్నై సూపర్ కింగ్స్ కు 5వ సారి ఐపీఎల్ కిరీటం, చివరి బంతి వరకు ఉత్కంఠ పోరు, 6-4తో విజయాన్ని అందించిన జడేజా. గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపు, చివరి మ్యాచ్ లో అంబటి రాయుడు మెరుపులు అంటూ ఒక వార్త. గట్టిగా అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి, ఆయనకు వై కేటగిరీ భద్రత, హోంశాఖ ఆదేశాలు. ఇప్పటికే అప్రూవర్ గా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు. మరోసారి తెరపైకి కవిత పేరు వచ్చే అవకాశం. ఢిల్లీ మద్యం స్కామ్ లో ఆమె పాత్రని శరత్ వెల్లడించే ఛాన్స్. అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ తర్వాత కీలక పరిణామం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పావులు కదుపుతున్న కేంద్రం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా చెప్తున్నా, కవితను అరెస్ట్ చేయరు. కవితమ్మ అరెస్ట్ కాదు, కడిగిన ముత్యం ఆమె. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి చూసుకోరు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు దాంట్లో ఉన్న నాయకులే, మా గతంలో మా ఎంపీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ, పొంగులేటి కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ కానీ, కొండ విశ్వేశ్వరుడు ఏం చెప్పారు, ప్రజలలో సన్నగిల్లుతున్నది, మీరు ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తేనే ఇక్కడ బీజేపీకి ఉంటది అని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు మనం అనాల్సిందే కదా. ఈ మధ్య కొండా విశ్వేశ్వర రెడ్డి అన్న, తర్వాత ఈటల రాజేందర్ అన్న, రాజగోపాల్ అన్న కూడా, వీళ్ళంతా కూడా కొంత ఎందుకో వాళ్ళు ఎప్పుడైనా నిజాలు మాట్లాడతారు. నిజాలు మాట్లాడే వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా నిజం మాట్లాడరు కదా. ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటి అనడానికి అది నిదర్శనం. కమలంలో చేరికలకు బ్రేక్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, బీజేపీపై ప్రభావం. కీలక నేతల ప్రకటనలతో పార్టీ వర్గాల్లో కలకలం. కవిత అరెస్టుకు పార్టీపై ప్రజల విశ్వాసానికి లింక్ అంటూ నేను చెప్పిన కదా ప్రజలారా, కవితమ్మను అరెస్టు చేస్తే కనుక, కవితమ్మను నిజంగా ఆ వ్యవహారంలో ఉంటే, ఆమెను అరెస్ట్ చేస్తే ఇవాళ బీజేపీ గ్రాఫ్ లెవెల్లో ఉండేది. కానీ టైం దాటిపోయింది, ఇప్పటికే. ఈ పని ఎప్పుడో చేయాల్సిందే. మరి బీజేపీ అధిష్టానానికి ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు, కానీ మొత్తం టైం అంతా దాటిపోయిన తర్వాత ఇప్పుడు అరెస్టు చేసినా ఇంకేం చేసినా పెద్ద ప్రభావం ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి ఇడిచిపెడితేనే నయం. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత బీజేపీలో చేరికల ప్రక్రియకు బ్రేక్ పడిందా? మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు కర్ణాటకలో పార్టీ అధికారాన్ని కోల్పోయిన వైనం టీబీజేపీపై ప్రభావం చూపిందా అంటే, కాషాయ పార్టీ వర్గాలు కొన్ని ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. క్రమశిక్షణ గల పార్టీగా ప్రచారంలో ఉన్న బీజేపీకి చెందిన ముఖ్య నేతలు పార్టీలు చేరికలకు సంబంధించి చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయంటూ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు టీబీజేపీపై ప్రభావం స్పష్టంగా ఉందనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. అయితే కవిత అరెస్టుకు పార్టీపై ప్రజల విశ్వాసానికి లింక్ ఏర్పడ్డది. 100%. ఎందుకు ఏర్పడ్డది అంటే, నేను చెప్తా ఉన్నా కదా, నేను పదే చెప్తా ఉన్నా, కవితమ్మను అరెస్టు చేస్తే ఒకవేళ నిజంగా ఇప్పుడు ఎంతగా అవి కేంద్ర సంస్థలన్నీ ఇండిపెండెంట్ సంస్థలు అవి చేసుకుంటే అనే డైలాగులు బంద్ చేసుకుంటే కవిత లిక్కర్ స్కామ్ లో ఉందన్న స్పష్టత వచ్చిన తర్వాత, పలు చార్జ్ షీట్లలో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లో వేసి పలగొట్టిందని తెలిసిన తర్వాత కూడా ఆమె అనుబంధ ఛార్జ్ షీట్లో ఆమె పేరే లేదు. కడిగిన ముత్యం అనే క్లీన్ చీటు విచారణ అయిపోక ముందుకే, కోర్టు కంటే ముందే సిబిఐ ఇచ్చినటువంటి పరిస్థితి తోటి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి ఒక ప్రజల్లో వచ్చేసింది, బలపడ్డది. అది ఆ బలపడ్డటువంటి సందర్భంలోనే బీజేపీ సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండే, కానీ చేయి దాటిపోయింది అప్పటికే. కాంగ్రెస్ లోకే జూపల్లి పొంగులెట్టి, ఈటల వ్యాఖ్యలతో స్పష్టమంటూ ప్రచారం. కాంగ్రెస్ లోనే చేరాలంటూ అనుచరుల ఒత్తిడి. జూన్ 8న హస్తంగూటికి జూపల్లి. వచ్చే నెలాఖరులోపు పొంగులేటి చేరిక, భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయం అంటూ. జూన్ 8 అనేది అవాస్తవం. కరెక్ట్ టైం నేను చెప్తా 2-3 రోజుల. సరే, ఏదైనా వాళ్ళు మాత్రం కాంగ్రెస్ రావడం ఖాయం. ఇక అది అందరికి తెలిసిన విషయమే కదా.
డీకే శివకుమార్ తో షర్మిల భేటీ మర్యాదపూర్వకంగానే అని వివరణ. ఏపీ రాజకీయాలపై చర్చ జరిగిందని వార్తలు వస్తా ఉన్నట్టుగా వాళ్ళే నాకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరకుండా 3 నెలలు ఆపాను. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల బలంగా ఉంది. కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఇగో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యలు. దీనిపైన పోల్ పెట్టుకుందాం. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు ఈటల రాజేందర్ గారు. ఇక ఒకసారి ఆ పోల్ ఒకసారి చూస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోల్. ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఎవరిది గెలుపు అంటే దాదాపు 9,000 పైచిలకు మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 71% మంది ప్రజలు బీర్లా ఐలయ్య కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉంటే గొంగిడి సునీత గెలుస్తుందని 6% మంది, బీజేపీ పడాల శ్రీనివాస్ గెలుస్తుందని చెప్పి 20% మంది, ఇతరులు గెలుస్తారని చెప్పి 3% మంది చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే మెజారిటీ ఉంది, మరి మెజారిటీ తగ్గకుండా చూసుకో. రైట్గా కమ్యూనిటీ పోల్ కనుక ఒకసారి చూసుకుంటే రైట్ కమ్యూనిటీ పోస్ట్లో పాల్గొనండి. ఆ పోల్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. కేసీఆర్ ట్రిక్స్ చాలా తెలుసు. మీడియాతో ఈటల చిట్ చాట్ అంటూ ఇది చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. నిన్న ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా భయంకరమైన దెబ్బ పడింది బీజేపీ పార్టీకి. రైట్ ఇక రామోజీరావు ఆస్తుల జప్తుకు సంబంధించి అది అక్కడోళ్ళ పంచాయతీ. టార్గెట్ చంద్రబాబు. రాజధాని నిర్మాణ పనుల్లో ముడుపులంటూ ఇరికించే యత్నం. 40 నెలల నాటి విచారణ వివరాలు మాకు ఇవ్వండి. ఆదాయ పన్ను శాఖకు ఆంధ్రప్రదేశ్ సిఐడి లేక అప్పట్లో బాబు పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు. చాలా స్వల్ప మొత్తం దొరికినట్లు ప్రకటన. ఆ తర్వాత మరుగున మహానాడు ఎఫెక్ట్ తో మళ్ళీ తెరపైకి వచ్చిందంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అక్కడ అమరావతి కాడ ఈయననేమో అమరావతి కాడ టవర్సు, రాజధాని, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీ కంపెనీలు, క్యాపిటల్స్ అవన్నీ వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పోయి ఆడ 50,000 మందికి పేదోళ్ళకు పట్టాలు పంచారు. రోదసిలో మన దిక్సూచి గురి తప్పని జిఎస్ఎల్వి F12 రాకెట్ స్వదేశీ NVS-01 ప్రయోగం సక్సెస్. దేశీయ నావిగేషన్ సేవలు అందుబాటులోకి. ఇస్రో సిగలో మరో అద్భుత విజయం అంటూ ఒక వార్తను చూస్తాం. ఇంకా హెచ్ఓడీలకు జంట హార్మ్యాలు. తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇగో నేనేమంటున్నా, ఆఖరికి వివిధ శాఖలు ఇప్పుడు రాష్ట్రంలోనైతే ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏం లేదు, మంత్రులు లెవెల్ పనిచేస్తారు. అంతో ఇంతో ఫైల్ మూవ్ కావాలంటే హెచ్ఓడీలకు. ఫస్ట్ హెచ్ఓడీలకు కట్టిన తర్వాత నువ్వు కట్టుకోనుంటివి. సచివాలయానికి దగ్గరగా కడదాం. అనువైన స్థలాలను చూడండి. అమరుల స్మారక స్తూపం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట. సంక్షేమ దినోత్సవం సందర్భంగా కులవృత్తుల వారికి 1,00,000 పంపిణీ. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని చెప్పి కేసీఆర్. సంక్షేమ దినోత్సవం సందర్భంగా కులవృత్తుల వారికి 1,00,000 పంపిణీ. అదేం సినిమా? కోట శ్రీనివాసరావు కోడిని కడతాడు చూడు. ఆహనా పెళ్ళంట సినిమాలో కోడిని కట్టినటువంటి తీరుగానే ఈ 1,00,000 రూపాయలు కూడా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్నటువంటి రజకుల్లో ఒక్కరికి ఇస్తారు 1,00,000 రూపాయలు, మీకు కూడా వస్తుంది. నాయ బ్రాహ్మణుల సోదరులకు 1,00,000 ఒక్కరికి ఇస్తాడు, అందరికి వస్తుంది. అంతే. ఈ కోడిని కట్టి నేనేమంటున్నా, నువ్వు ఇచ్చే 1,00,000 ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతెంత వస్తుందో అంత పంచడు. అది పంచడు. సోదరులారా, మీకు ఇప్పుడు కోడి నేలాడ కడతా ఉన్నాడు. సేమ్ దళిత బంధు కథ గదే, డబుల్ బెడ్రూమ్ కథ గదే, 3 ఎకరాల కథ గదే. ఇంకేం చెప్పే నాయ బ్రాహ్మణుల సోదరులకు మోడర్న్ సెలూన్లు అని చెప్పే. మోడర్న్ సెలూన్లు, కరెంటు ఫ్రీ. ఇక రజక సోదరులకు అయితే వాషింగ్ మిషన్లు అని చెప్పిండు. ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఇచ్చుడు తర్వాత ప్రజలారా, ఎన్నికల దగ్గరకు వస్తూ ఉంటే ఇటువంటి అన్ని ట్రిక్కులు వస్తూ ఉంటాయి. మీరు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ కోడిని కడతాడు వాడా, ఆ కోడిని చూసుకుంటే మనకు చికెన్ బువ్వ అని పెడతాడు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ అంటా ఉన్నాడు. ఏం చేసిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలు? డబుల్ బెడ్రూమ్ కట్టిండా? ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఎవరికైనా ఉపాధి కలిగిందా? దేనికోసం అవి? ఆయన మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మమేకం చేయడం కోసం, ప్రజలకు దావతు చేయడం. మొన్న పెట్టిండా నిజంగా చూసినా, ఏటివి ఆత్మీయ సమ్మేళనం అని. కార్యకర్తలను పిలుచుడు, దావత్ ఇచ్చుడు, తాపుడు, మందాపుడు తప్ప ఏం ఆత్మీయ సంబంధం? ఏ గ్రామంలో పేదోడికి ఏమైనా ఇల్లు కట్టిండా? పేదోడికి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? పేదోడికి భూమి పంచిండా? దేనికోసం ఆత్మీయ సమ్మేళనం అంటే ఆ పార్టీలు అంతా మళ్ళీ ఒకటి కావాలి.
అంటే ఎట్లా దావత్ ఇచ్చినట్టుగా పండగ వాతావరణం చేసి అక్కడ సంపాదించి ఎమ్మెల్యేతో ఖర్చు పెట్టించి ఆత్మీయ దావత ఆత్మీయ సమ్మేళనం కాదు, ఆత్మీయ దావత్. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ ఒకటి కాండని. ఇంకోటి అన్న, ఈ తెలంగాణ తల్లి అంటారు. మనం తెలంగాణ తల్లిని మనం చూసినామా? మీరైతే ఉద్యమాలు చాలా కొట్లాడారు, చాలా పోరాడారు. ఆ తెలంగాణ తల్లి సింబాల్ కంటే బంగారం వేసుకొని, అది అసలు తెలంగాణలో ఏ కుటుంబంలో బంగారం ఉందని తెలంగాణ తల్లి చూపించు అందరికి. తెలంగాణ తల్లే. మొన్న మా పిసి సచివ్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనగా ఎవరి తల్లి ఎవరికి తల్లి అన్నాడు. ఇప్పుడు ఎట్లా తెలంగాణ తల్లి అయింది అంటే కేసీఆర్కి ఎప్పుడు ఏం వాడాలో, ఏం సెంటిమెంట్ కొట్టాలో తెలంగాణ ప్రజలు సెంటిమెంట్కి ఎక్కువ పడిపోతారు. దాన్ని క్యాచ్ చేసుకుంటుండు. తల్లి పేరు చెప్పి మళ్ళా అమ్ముకుంటారు. రోల్స్ రాయ్స్ ఆయుధ డీలర్లపై సిబిఐ కేసు. హాకీ ఏజీటీల డీల్లో అవినీతి ఆరోపణలతోనే వైమానిక నౌకాదళానికి 24 జెట్ల కొనుగోలు, 6 ఏళ్ల ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ అంటూ ఒక వార్తగా టీఎస్పీఎస్సీలో హైటెక్ మాస్ కాపింగ్, బ్లూటూత్ వైఫై డివైస్ తో పరీక్షా కేంద్రానికి చెవుల్లో సూక్ష్మ పరికరాలతో ముగ్గురు, సూత్రధారి వరంగల్ డిఈ రమేషే. మాస్ కాపింగ్ లో మరికొందరు. లోతుగా విచారిస్తున్న సిట్ అధికారులు 20 మందికి పేపర్లు అమ్మిన రమేష్, తవ్వుతున్న కొద్ది రమేష్ అక్రమాలు, అరెస్టుల సంఖ్య సెంచరీ దాటే ఛాన్స్ అట. మొత్తం ఇంత తెలంగాణ రాష్ట్రంలో పేపర్లు లీక్ చేసిన వాళ్ళు, లీక్ చేసిన దాని గురించి మాట్లాడిన వాళ్ళు, ఇన్నోళ్ళు, వీళ్ళందరినీ జైలు పెడతాడు కేసీఆర్. ఇక కేసీఆర్ కుటుంబమే బయట ఉంటుంది. రోదసిలో మన దిక్సూచి అంటూ వార్తను చూసినాం. ఇక 34 సార్లు పొడిచి బండరాయితో కొట్టి ఢిల్లీ నడిబొడ్డున యువతి దారుణ హత్య, కత్తిపోట్ల దాటికి పగిలిన పుర్రె. ఘోరానికి పాల్పడింది ఆమె ప్రియుడే. మృతదేహాన్ని తన్ని రాయితో మోది దారుణాన్ని చూసి పట్టించుకొని జనం, వీడియో వైరల్. నిందితుడి అరెస్టు. ఎల్జీ గారు మీ చేతుల్లోనే లా అండ్ ఆర్డర్, ఏదో ఒకటి చేయండి అని చెప్పి కేజ్రీవాల్ ఇప్పుడు ఛాన్స్ దొరికింది. లింగ నిర్ధారణ ముఠాలో 4 వైద్యుల అరెస్ట్. వరంగల్లో గుట్టుగా సాగుతున్న దందా. డెకాయ్ ఆపరేషన్ తో ఛేదించిన పోలీసులు, 18 మంది అరెస్టు, పరారులో మరికొంతమంది వైద్యులు అంటూ లింగ నిర్ధారణ పరీక్ష. ఇగో నేను ఏ మాట కామాట చెప్పి, వరంగల్ సిపి పనోడు, మంచి పనోడు. ఇట్లా ఈ ఉత్తుత్తే కాదు, జర అక్కడికి వచ్చి పని చేసినంటే బరాబర్ చేస్తారు. ఆడ ఇప్పుడు ఎవడన్నా గజం ముందు కబ్జా పెడదామంటే భయపడుతురు. రంగనాథ్ ఉన్నాడు కాబట్టి, అలాంటి వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు బతుకురు కాబట్టి ప్రజాస్వామ్యం బతుకుంది. ఐ హ్యాట్స్ అప్ టు యూ రంగనాథ్ సార్, గ్రేట్. మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం, అలాంటి కుయుక్తులను సహించబోం. పాస్టర్లను ఎంపీ సోయం బాబురావు హెచ్చరిక. మతం మారిన వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించేలా బిల్లు తీసుకొస్తామని వ్యాఖ్య అంటూ. ఇదేం కథ? మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దించుతామని చెప్పి సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు. సో ఈ బుల్లెట్ల సంగతి ఏందో కానీ, మరి ఎన్నికలు వస్తే మీకు బుల్లెట్లు అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒకసారి శనార్థి తెలంగాణ పత్రిక చూసుకుందాం. శనార్థి తెలంగాణలో కేసీఆర్ ఉచ్చులో పడొద్దు, అడుక్కోవడం వద్దు, అధికారం కావాలి. దళిత బంధు ముందట పడేది కాదు, ఎవరికి దళిత బంధు రాదు. ఎస్సీ ఉపకులాలకు అసలే ఇవ్వరు. ఎస్సీ ఉపకులాలను ఓసీలో కలపాలని డిమాండ్ చేయాలి. ధర్నా చౌక్లో ఎస్సీ ఉపకులాల ఐక్య వేదిక ధర్నా. స్పెషల్ గెస్ట్ గా హాజరైన తీన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే విశారదన్ కూడా ఆ కార్యక్రమానికి హాజరైండు. ఎప్పుడైతే వాళ్ళ పీఠం కాడికి, వాళ్ళ బువ్వకుండా కాడికి పోదామని అనుకుంటామో అప్పుడు సురుకు పుడుతుంది. మనం కొట్లాడాల్సి దాని పరంగా, దానికోసం చాలా మంది అనుకుంటారు ఏంది ఎస్సీలను తీసుకుపోయి ఓసీలో కలపాలంటారు. ఎస్సీలో ఉంటే నీళ్లు లేవా, నిధులు లేవా, భూమి లేదా, మన్ను లేదా, ఇవన్నీ ఏడున్నాయి? ఆడున్నాయి కదా, ఆడిపోదాం. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఒక మంచి మాట్లాడాడు. ఏమంటే రాజ్యాధికారం దిశకు పోవాలంటే అందరం ఇందులో ఉన్నాడు, కానీ రాజ్యాధికార దిశ పోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. గతంలో ఎస్సీల కోసం ఎన్నో పనులు చేసింది. నిజంగా చూడు, చరిత్ర ఎస్సీ ఎస్టీలకు భూములు మంచింది కాంగ్రెస్, ఎస్టీ ఎస్టీలకు సప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి భవన్ విలువలేదంటే, పార్లమెంట్ ఓపెనింగ్ విలువలంటే బీజేపీలో చూడు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ కూడా ఒక గవర్నర్ మనం పిలవకుండా సెక్రటరీ ఏది ప్రగతి భవన్ ఓపెన్ చేసిండు. ఎస్సీలకు గత చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. వాస్తవానికి కూడా చెప్పాలంటే ఇందిరా మిల్లు కాంగ్రెస్ కదా. ఏ ఊరు ఇందిరా మేము ఒకటి అందరం, అందుకే ఏ గ్రామంలో ఇందిరా మిల్ లేకపోతే మేము ఓటు అడగం. నీ డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము అడగం, ఇందిరా మిల్ నువ్వు ఓటు అడగొద్దు. దీనికి కేసీఆర్ సిద్ధమా? కాంగ్రెస్ కు అనుకూల పవనాలు. నేతలందరూ కలిసి ఐక్య కార్యాచరణ. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచేలా ప్రయత్నాలు. ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న వైనం. పొంగులేటి జూపల్లి చేరతారని ప్రచారం. వారు బీజేపీలో చేరడం కష్టమేనన్న ఈటల వ్యాఖ్యలతో ప్రచారానికి మరింత బలం. రాజేందర్ మాటల మర్మం, ఆయన కూడా చేరతాడా? పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే ఖమ్మంలో 10కి 10 సీట్లు పక్క. మార్నింగ్ న్యూస్ లో గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలు. వైఎస్ఆర్ టీపీ హస్తం పార్టీలో విలీనం కాబోతుందంటూ ఊహాగానాలు. తెలంగాణ జనసమితి సైతం మెర్జ్ అవుతుందని జోష్యాలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ 4-5 రోజులు పట్టి జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ని అయితే తీసుకొచ్చినాయి. ఒకవేళ ఈ జోష్ కంటిన్యూ అవుతుందా? కేసీఆర్ అనుకున్న ట్రయాంగిల్ పోరు సక్సెస్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ కర్ణాటకలో కొట్టినట్టుగా దెబ్బ కొడుతుందా? ఇది చూడాల్సినటువంటి అంశం. ఇంకా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి. దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని ఉంది.
తెలంగాణ పోలీసులకు చాలా సార్లు కంప్లైంట్ ఫలితం లేదు. నేషనల్ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన మహిళలు అంటూ దుర్గం షిన్నేనే కాదు, అందరు ఎమ్మెల్యేలతో జనానికి భయమే ఉంది. అందరు ఎమ్మెల్యేలతో ఇప్పుడు గాదార్ కిషోర్ తోటి తుంగతుర్తి జనం భయపడుతురు. దుర్గం షిన్నేది ఇదే. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ తోని అక్కడ సొంత పార్టీ కార్పొరేటర్లు భయపడుతురు. ఈ పరిస్థితి. పేదల భూములు గుంజుకుంటే ఖబర్దార్. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను గుంజుకోవడం దుర్మార్గం. 5 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఆ భూములన్నీ పేదలకు పంచుతాం. రైతుల అకౌంట్లు బ్యాడ్ అకౌంట్స్ గా మారుతున్నాయి. సిఎల్పి నేత భట్టి విక్రమార్క అంటూ ఒక వార్త. ఈ పేదలు నిజంగా ఎల్లం వెంకులాడి పెడితే మైసమ్మ మాయం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వెనకడ భూములు పంచింది. కాంగ్రెస్ పార్టీ పంచింది, అతను ఇతర పార్టీలు కూడా. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల ఎకరాల పట్టాలు ఇచ్చిండు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కిలో బియ్యము 2 రూపాయల కిలో బియ్యం మంచి మంచి పథకాలు కూడా తీసుకొచ్చింది. కుల వృత్తులకు సాయం చేసే ప్రయత్నం. ఈడ కుల వృత్తి లేదేం లేదు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, చేసుకున్నోడు చెప్పకుండా పోయింది అన్నట్టుగా మొత్తం ఉన్న కాడి ఖతం చేసిండు. రాష్ట్రంలో ఖతం చేసి మళ్ళీ ఇప్పుడు ₹1,00,000 పథకం కూడా ఓట్ల కోసమే లీగల్ గా ఓట్లను కొనేటువంటి కార్యక్రమం. అంతే. మీ పైసలే, మళ్ళా మంది ఎవరో కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ పేరు మీద అప్పు గుంజుకొస్తాడేనా, గుంజుకొచ్చి మీకు తినబెడుతుంటాడు. మనమే అనుకుంటాం కేసీఆర్ పామ్ హౌస్ కాడ పంట పైసలు అమ్ముకొచ్చి మనం పెడుతున్నాం మనం అనుకుంటాం. మనవి కాదు, ఆయనే కాదు, మన పేరు మీద తెచ్చినే. రేపు పొద్దుగాలు ఏమైంది అంటే ఆ అప్పులోడు మన కేసీఆర్ ఇంటికి కూడా మన ఇంటికి వస్తాడు. కటవేరా అని ఏ రూపంలో వస్తాడు? నూనె ప్యాకెట్ రూపంలో వస్తాడు, ఉప్పు రూపంలో వస్తాడు, గ్యాస్ సిలిండర్ రూపంలో వస్తాడు, కరెంటు బిల్లు రూపంలో వస్తాడు. అప్పుడు మత మార్పిడిలు చేస్తే బుల్లెట్లు దించుతాం. ఆదివాసీ మహిళలను బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. జ్వరం వస్తే నీళ్లలో టాబ్లెట్లు కలిపి ఇస్తూ దేవుడి మహిమగా చెప్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. ఎంపీ సోయం బాబురావు హెచ్చరిక అంటూ మరి అక్కడ ఏం జరుగుతుందో అంత కోపానికి వచ్చిండు. ఐపీఎల్ విజేత చెన్నై 5వ సారి కప్ కొట్టిన ధోనీసేన. సిఎస్కే ముందు 215 పరుగుల టార్గెట్. వర్షం అడ్డంకితో మ్యాచ్ను 15 ఓవర్ల కుదింపు. చెన్నై లక్ష్యాన్ని 171గా ఖరారు. 5 వికెట్లు కోల్పోయి ఛేదించిన సిఎస్కే. మ్యాచ్ ని మలుపు తిప్పిన రాయుడు. విన్నింగ్ షాట్ 6-4 కొట్టిన జడేజా. సుదర్శన్ 96, సాహా 54. పోరాటం వృధా అంటూ నిన్న మామూలుగా కాలేదు. 9 ఏళ్లలో 74 ఎయిర్పోర్ట్లు నిర్మించాం. 65 ఏళ్లలో 74 ఎయిర్పోర్ట్లు వాళ్ళు నిర్మిస్తే మేము 9 ఏళ్లలోనే కట్టాం. మోడీ అధికారంలోకి వచ్చాక వాటిని డబుల్ చేశాం. మరో 4 ఏళ్లలో 200 దాటిస్తాం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అంటూ మేము ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంచడం అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళేమో తక్కువ కట్టిరట. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తక్కువ కట్టారు, మేము ఎక్కువ కట్టామంటారు. వారసులకు నో ఛాన్స్. వయసు అయిపోయిన నేతలకు కేసీఆర్ జలక్. తమ పిల్లలకు ఓ దారి చూపించాలన్న సీనియర్ల ఆశలపై నీళ్లు. వారసత్వ ముద్ర పడకుండా జాగ్రత్త. మరి కేటీఆర్ కవితలకు టికెట్లు ఎందుకు అనేటువంటిది ఒక చర్చ నడుస్తా. వాళ్ళు కూడా వారసులే కదా, వాళ్ళు వారసులే కదా. జాతి సంపద, తెలంగాణ వచ్చిందా నలుగురు కోసమే జాతి సంపద. గమ్మత్తు ముచ్చట ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు, వీళ్ళు ఎవరు లేరు. వాళ్ళ సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్ ఇచ్చాం కదా. తెలంగాణ ఉద్యమంలో హోమ్ మినిస్టర్ అయితే మార్చి చేయనీయకపోయా, ఏం చేయనీయకపోయా. తెలంగాణ ఉద్యకాల మీద కేసులు పెట్టే చరిత్ర ఆమె. సుఖేందర్ రెడ్డి గారు వేరే పార్టీలో ఉండే, కడియం శ్రీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండే, ఈయన తెలుగుదేశంలో ఉండే, ఈయన తెలుగుదేశంలో ఉండే. ఈ జాతి రత్నాలు అంతా కలిసి వారసులకు టికెట్ ఇవ్వాలని చెప్తున్నారు. కర్ణాటక ఫలితాలే రిపీట్. మధ్యప్రదేశ్లోనూ మాకు 150 సీట్లు. ధీమా వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ ఢిల్లీలో పీసీసీ కమల్నాథ్ సహా రాష్ట్ర నేతలతో భేటీ. ఈ ఏడాది చివరిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయట. తెలంగాణ ఎన్నికల గురించి ఇంకా వ్యాఖ్యలు రాలే. ఏపీపై ఆశలు వదులుకున్న బీఆర్ఎస్ పూర్తి ప్రతికూల పరిస్థితులే కారణం. జగన్ తో సన్నిహిత సంబంధాలు ఒక రీజనే. బీఆర్ఎస్ పేరు చెబితేనే గరం గరమవుతున్న ఏపీ పబ్లిక్ పరిస్థితిని గమనించే ఆంధ్ర వైపు తొంగి చూడని కాక ఇక అక్కడ ఫోకస్ చేయడం వేస్ట్ అనే అంచనాకు వచ్చిన కేసీఆర్ ఇప్పటికే కర్ణాటక ఎంట్రీ క్లోజ్. ఆంధ్ర విషయంలోనూ పోషెట్టిది అదే దారి అయిపోయింది. ఏది మన అదే ఉంటుంది చూడు, నాగా తీసుకుంటా పోతుంటే కూడుకుంటా అంతే. ఉసుకే కనుక మీదికి దేవితే మళ్ళీ కుడుతూనే అలా కుడుతుంది. సేమ్ అదే కథ బీఆర్ఎస్ పార్టీ కథ. ఉసుకే మీదికి ఉసుకేలా రంధ్రం తీస్తే కూడినట్టుగా ఉంటుంది అన్నట్టు కథ. ఏ సైడ్ అంటే కూడ్లే రాయి ఎట్లా రాయి తీసినట్టు ఉన్న స్టేట్ బాగా చేయాలంటే లేని స్టేట్ల కాడ ఈయన చేస్తాడట. ఆయన కథ వట్టిదే కాదు కానీ వారసులకు నో ఛాన్సు. పేదల భూములు గుంజుకుంటే ఖబర్దార్. మా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి. మా తమ్ముడు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకుని అమరవీరుల స్కీమ్ వర్తించేలా చూడగలరు. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్కు పల్లె గురువయ్య విజ్ఞప్తి. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు, అనుమతులు ఒకలా రవాణా మరోలా, పేటలో నారాయణ విద్యా సంస్థలు, కరెంటు షాకులు, మంత్రి కొప్పులకు చేతగాకనే ఆరోపణలు అంటూ ఒక వార్తను చూసి గిడజుడిగా. అధికారుల నిర్లక్ష్యంపై వృద్ధుడి వినూత్న నిరసన, మెడలో ప్లకార్డ్తో కలెక్టరేట్ ముందు బైఠాయింపు, కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆగ్రహమట. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని చెప్పి పెద్ద మనిషి. పారిశుద్ధ్య కార్మికులకు పాచిపోయిన బిర్యానీ పెట్టిరట. మున్సిపల్ చైర్పర్సన్ ఇంటర్వ్యూతో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మెరుగైన వైద్యం విషయంలో, నామినేటెడ్ సంబరం లేనట్టేనా, నామినేటెడ్ లేవు, ఇంకేం లేవు, అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇక ఐపీఎల్ విజేత చెన్నై అంటూ ఒక స్పెషల్ పేజీని మనం చూడొచ్చు శనార్థి తెలంగాణలో ఐపీఎల్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్గా సార్ దిశలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మీ మంచిగానే ఉందట కదా, అంటే పెద్దగా అవినీతి ఏమీ లేదు ఆలేరులో మీ ఎమ్మెల్యే గారి దగ్గర అని చెప్పి, అంటే కొంత మీరు ప్రజలను అడగండి, ప్రజల పోలింగ్ ఇప్పుడు చూశారు కదా, ఒక్కసారి అవినీతి ఉందా లేదా ఒకసారి మరి పోలింగ్ పెట్టండి, ప్రజలను అడగండి. పోలింగ్ అడిగితే చెప్తారు కానీ ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే ఎలా అవినీతి చేసిందని మీరు అనుకుంటున్నారా? ఆలేరు ఎమ్మెల్యే అవినీతి 2006 కంటే ముందు ఆమె ఆస్తులు ఎన్ని, 2 సార్లు ప్రజల ఓటుతో ఎమ్మెల్యే ఆమె ప్రభుత్వంపై ఆమె ఆస్తులు ఎన్ని పెరిగినాయో ఒకసారి ప్రజలను అడగండి. మేము చెప్తే ప్రతిపక్షాలు మాట్లాడతారు అంటారు కదా, ప్రజలను అడిగి తెలుసుకోండి. ట్రాన్స్పరెంట్ గా ఉంటది. అంటే ఆమె గతంలో ఒక వ్యాఖ్యలు చేసిరు ఏమనంటే, ఒకవేళ మేము ఏదో మా బినామీల పేరు మీద పెట్టి, బినామీల పేరు మీద ఎందుకు పెడతాం, మా బిడ్డలు లేరా, మా బిడ్డల పేరు మీద పెట్టుకుంటాం కదా అని. ఆలేరు కాన్సెప్ట్ సంబంధించి తుర్కబేలి వాస్తవుడు గొల్లను కూడా అది గుండె కూడా అది ఆ అబ్బాయి కూడా కోర్టులో కేసు వేసిండు. గొల్లగూడెం అబ్బాయి కేసు వేసిండు. ఆయనను ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు. మరి అలాంటి ఛార్జ్ షీట్లు హైకోర్టులో కూడా ఇది నడుస్తుంది కదా. ఓకే, మీరు ప్రజల నిర్ణయం అనుకోండి. గతంలో ఆస్తులు ఎంత, ఏ రకంగా సంపాదించారు, వాళ్ళు ఏమన్నా నాగలదుని సంపాదించినారు. ఆమె చెప్తుంది మా మహేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని, ఇక్కడ ఎమ్మెల్యే పేరు అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం రియల్ మాఫియా. ఏది కాంటాక్ట్ చేసినా 30% వీళ్ళకి రావాల్సిందే. అంతేనా? 100%. ఎస్, కొంత మెజార్టీగా చెప్తా ఉన్నారు. ఎస్, ఆమె అవినీతి చేస్తుందని చెప్పి. మరి చూద్దాం. 20 సార్లు పొడిచి బండరాయితో మోదీ, ఢిల్లీలో బాలిక దారుణ హత్య అంటూ ఆ వార్తను చూస్తా ఉన్నాం. చెన్నై సూపర్ విన్, ఐపీఎల్ 16 విజేతగా సిఎస్కే. నోరు జారారో, చిట్ చాట్ చేసిన నేతలపై బీజేపీ అధిష్టానం సీరియస్, వివాదాస్పద వ్యాఖ్యలపై ఆధారాలతో సహా ఢిల్లీకి చేరుతున్న వివరాలు, రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే సేకరణ, ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం, లైన్ క్రాస్ చేస్తే ఉపేక్షించబోమని సంకేతాలు ఇస్తా ఉన్నారట. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా అందులో విజయం సాధించి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి ఆ పార్టీలోని కొందరు నేతల తీరు తలనొప్పిగా మారుతున్నది. వీరి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతున్నది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ నాయకత్వం వారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వివరాలను ఆధారాలతో సహా సేకరిస్తున్నది. పార్టీకి డ్యామేజ్ కలిగేలా వ్యవహరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని టీబీజేపీ నేతలకు హైకమాండ్ హెచ్చరికలు పంపినట్టు సమాచారం. మరి ఇప్పటికైనా నేతల్లో మార్పు వస్తుందా, వివాదాస్పద కామెంట్స్ చేయడం మానేస్తారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. గమ్మతి విషయం ఏంటంటే, మొన్ననే శనార్థి తెలంగాణ రాసింది, ఈటల రాజేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ వలవేసింది, డిప్యూటీ సీఎం నచ్చిన పోర్ట్ఫోలియో అని చెప్పి. అలాగే ఈటల రాజేందర్ గారి పైన వ్యాఖ్యల పైన ఒక ప్రత్యేక కథనాన్ని కూడా వేసింది. వేస్తే కొద్దిగా ఈటల రాజేందర్ అన్న ఈ కథనాన్ని చూసి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అవే కదా. ఆయన ఒక లెఫ్ట్ భావజాల వ్యక్తిగా ఆయన ఎప్పుడు కూడా ప్రజల వైపు పొట్లాడతారు కాబట్టి నిజం మాట్లాడండి. ఆయన అంటే విషయం మాటను బయట పెట్టిండు. కొన్నిసార్లు కొన్ని వార్తలు కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు కాక, కానీ నిజం ఉంటుంది. కానీ ఇయాల్లో రేపు తెలిసిపోతుంది, అది ఉంటుంది. పొంగులేటి జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే, నాకే కౌన్సిలింగ్ ఇస్తుండ్రు, వారు కాంగ్రెస్ లో చేరకుండా ఇప్పటిదాకా ఆపిన. ఖమ్మం జిల్లాలో బలంగా హస్తం పార్టీ, అక్కడ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ప్రభావం ఎక్కువ. ఈటల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలంటూ దిశా పేపర్లో చూస్తా ఉన్నాం. ఈ వ్యాఖ్యలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ అంటే చిన్న మనిషి, అలాటప్ప మనిషి కాదు కాబట్టి ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా దెబ్బ చూపిస్తాయి. టికెట్ ఎవరికి, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై గులాబీ బాస్ దృష్టి. దశాబ్ది ఉత్సవాలు ముగిశాక పూర్తి స్థాయిలో ఫోకస్, ఆశావాహులు అసంతృప్తులతో మీటింగ్లు. ఇక సిట్టింగ్ల పనితీరుపై పోస్ట్ మార్టం, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారు పక్కకేనా, టికెట్ దక్కని వారికి బుజ్జగింపులు, పదవులు, పనులపై హామీలు.
ఇక జాబితా కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు కాక కేసీఆర్ ప్రతిరోజు ఉదయం లేవగానే ఓట్లు పర్సంటేజ్ ఎవరిని తీసుకోవాలి, ఏడ చేయాలి, ఏం చెప్పాలి, ఎట్లా మభ్య పెట్టాలి, ఈ టాపిక్ల మీద ఉంటుంది. ఏమో పొద్దుగా లేస్తే ఇంత తానమో జపమో చేసి పూజా కార్యక్రమం అని ఏముండే ఇదే కార్యక్రమం. కరీంనగర్ మెడికల్ కాలేజీపై సస్పెన్స్, ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వని ఎన్ఎంసీ, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడినని ప్రచారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ అంతా సిద్ధం, డైలమాలో రాష్ట్ర అధికారులు, ఇతర 8 కాలేజీలకు అనుమతులు దొరికినట. గది కరీంనగర్ మెడికల్ కాలేజీ లేదు. సెక్రటేరియట్ సమీపంలో ట్విన్ టవర్స్ త్వరలో నిర్మించేందుకు సర్కార్ ప్లాన్. త్వరలో అంటే మీకు ఎరికే కదా కేసీఆర్ త్వరలో అంటే ఏది త్వరలో, ఎన్ని దశాబ్దాలు కావాలి. 1190 కోట్లు ఎక్కడ, జీపీలకు విడుదల అంటూ మంత్రుల ప్రకటన, వారమైనా రిలీజ్ కాని ఫండ్స్, మాటలకే పరిమితమైన హామీ, దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సర్పంచులు టెన్షన్ అంటూ నేను మొన్న చెప్పలే అన్నా, తొందరపడి పాల ప్యాకెట్లు కొనకుర్రే మోసం అవుతుంది, ఆ పైసలు కూడా వేస్ట్ అవుతాయి. బర్రం నాయక్ గారు ఎవరో ఉన్నప్పుడే చెప్పిన జాగ్రత్త అన్న, ఇప్పుడు ఈయన పోతే అన్న మీ నిధులు వస్తాయని పుడుకున్న పాల ప్యాకెట్లు చింపితే అనుకో, ఈ పాల ప్యాకెట్ల పైసలు కూడా మళ్ళీ అప్పే అవుతుంది, జాగ్రత్త అని చెప్పిన. 1190 కోట్ల రూపాయలు కాదు కదా, 190 కోట్ల ఖజానా లేదు మన తాన. మన గలగిరి అంతా ఇవాళ షటర్ లేపితేనే, ఇవాళ షటర్ లేపితే రాత్రి వరకు ఇచ్చిన అప్పులోకి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతలేదు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, ఇప్పటికి ఆయన నాయకత్వంలోనే ఉన్నారు, ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యం, సీఎం ఆశీస్సులతోనే నాకు డిహెచ్ పదవి, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అంటూ ఈ మీరు చెప్పిన అన్ని కరెక్టే, ఇందులో ఒక్క అబద్ధం కూడా లేదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేసి సేమ్ ఆయన నాయకత్వంలోనే ఉన్నారు, ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యం అంటే అది చెప్పకపోతే ఆయన నాయకత్వంలో లేనట్టు, సీఎం ఆశీస్సులతోనే నాకు డిహెచ్ పదవి అంటే ఇది బరాబరే, వచ్చింది వచ్చింది ఎట్లొచ్చిందనే తర్వాత రేపు కొత్తగూడెం సీటు కూడా సీఎం ఆశీస్సులతోటే డిహెచ్ గారికి వస్తుంది. కానీ మీడియాను వాడుకున్నట్లా నంబర్ వన్ ఎట్లా వాడాలో అట్లా వాడతాడు. రఘునందన్ రావుపై పరువు నష్టం దావా, 1000 కోట్లు వేసిన ఐఆర్బీ సంస్థ లీగల్ నోటీసులు జారీ, ఓఆర్ఆర్ లీజులో అవినీతి జరిగిందని ఆరోపించిన విషయంలోనట. మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం, అక్కడి వరకు తెచ్చుకోకండి, బీజేపీ ఎంపీ సోయం బాబురావు సంచలన వ్యాఖ్యలు, ఆదివాసీ బిడ్డలను మోసం చేస్తున్నారని ఫైర్ అట. ఇక తరతరాలకు చెరగని చిరునామా ఏంది, సువర్ణ సాకేత్, అచ్చా సువర్ణ భూమి, తరతరాలకు ఏమో ఉంటది అది యాడు, తరతరాలకు చెరగని దందా, ఫామ్ ప్లాట్ల పేరిట సువర్ణ భూమి రియల్ బిజినెస్ అంటూ బాటలు లేకుండానే సేల్ డీడ్స్, మార్కెట్ కన్నా అధిక ధరకు విక్రయాలు, ఏడాదిన్నరలో 50% పెట్టుబడి రిటర్న్, హైదరాబాద్ పరిసరాల్లో 100 ఎకరాల్లో లేఅవుట్లు, టాలీవుడ్ హీరోలతో అడ్వర్టైజ్మెంట్స్ అంటూ తరతరాలకు చెరగని చిరునామా సువర్ణ భూమిలో ఏది చక్కగా లేదని చెప్తా ఉన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే బాటలు లేకుండానే సేల్ డీడ్స్, మార్కెట్ కన్నా అధిక ధరకు విక్రయాలు, అట్లా అమ్మితేనే కదా దందా నడిచేది. మరి రియల్ ఎస్టేట్ దందా అంటేనే ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ లలిత కళలు ఉంటేనే రియల్ ఎస్టేట్ దందా అవుతుంది. సువర్ణ భూమి. కాంగ్రెస్ లోకి షర్మిల, ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు, కర్ణాటక డిప్యూటీ సీఎంతో రాయబారం, 15 రోజుల్లో డీకేతో వైఎస్ఆర్టీపీ అధినేత్రి రెండోసారి భేటీ, కొన్ని రోజుల్లో పార్టీని విలీనం చేయబోతున్నట్టు టాక్ అంటూ అక్కడున్నటువంటి రఘువీరారెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆమె భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆజ్ కీ బాత్ చూస్తే, ఆజ్ కీ బాత్, ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది జన్లారా సజ్జన్లారా, వస్తున్నారు బూరిడీలు కొట్టించే మాయల మరాఠీలు, మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తును రంగురంగుల నోట్లతోటి, మోసపూరిత మాటలతోటి, కిక్కిచ్చే మందుతోటి, వీలుగాని హామీలతోటి, కపటమైన ప్రేమతోటి, కులం చిచ్చుతోటి, మతం రొచ్చుతోటి మరో 5 ఏళ్లు మిమ్మల్ని అంధకారంలోకి నెట్టడానికి, మీ సంపదను దండుకోవడానికి గుంట నక్కల్లా వస్తున్నారా, ఓ బహుపరాగ్ అంటున్నాడు. చాలా బాగా రాసిండు, చాలా బాగా. అసలు విషయం ఇది మన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాదు రాజకీయ నాయకులు వస్తురని ఆయన అంటే, రాజకీయ నాయకులు ఇది అద్భుతంగా రాసిరని చెప్పుడే విచిత్రంగా. అక్రమ నిర్మాణాలతో సవాల్ విసురుతున్న ఆదిత్రి నిర్మాణ సంస్థ, ఎన్జిటి హెచ్చరించిన అమీన్పూర్లో ఆగని అక్రమ నిర్మాణాలు, సర్వే అనంతరం మాయమైన కింగ్ ఫిషర్ చెరువు, కనిపించని పరివాహక ప్రాంతం, తూములు మూసివేతతో పొంచి ఉన్న భారీ ప్రమాదం, అదిత్రికి అమ్ముడు పోయి ఎన్ఓసి జారీ చేసిన సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు, ప్రీలాంచ్ పేరుతో అదిత్రి అమ్మకాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలి, అదిత్రి పేరుతో జరుగుతున్న అక్రమాలపై చీఫ్ సెక్రటరీ దృష్టి సారించాలి, దేశంలో మొట్టమొదటగా బయోడైవర్సిటీ హెరిటేజ్ లేక్ గా గుర్తింపు పొందిన చెరువును రక్షించేది ఎవరు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిస్తే ఇప్పుడో మింగింది, ఆయన తెలియక ఆగింది కానీ ఆయనకు తెలిస్తే అప్పుడే కథం అయిపోవు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పొంగులేటి కేంద్రంగా కదులుతున్న పావులు, బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా తటస్థంగా పొంగులేటి, తమ వెంట ఎవరెవరు
వస్తారనే దానిపై కసరత్తు, ఎవరిని చేర్చుకుంటే లాభం చేకూరుతుందని అనే దానిపై విస్తృత చర్చలు, ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజానీకం. కానీ పొంగులేటి సీనన్న నీ మొక్క 3 నెలలు నీ ముడి చుట్టూ మీడియాని దింపుకుంటున్నావు. టోటల్ గా బయటపడతలేడు 3 నెలలు ఆయన ముడి చుట్టూ మీడియాని దింపుకుంటున్నాడు ఇట్లా. అదే కనీసం అది క్లూ కూడా ఇస్తలేరు. సరే వచ్చేట వల్ల క్లూ వచ్చినాయి కానీ. కానీ ఈశాన్య రాష్ట్రాలకు తొలి వందే భారత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ, ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుంది. గౌహతి న్యూ జల్పాయిగురి మధ్య నడవనున్న రైలు వారానికి 5 రోజులు నడుపుతామన్న అధికారులు. రండి బాబు రండి, కార్మికులను ఆహ్వానిస్తున్న కెనడా దేశం. విపరీతమైన కార్మిక కొరతతో అల్లాడుతున్న వైనం, వర్క్ పర్మిట్ నిబంధనలు సడలింపు, వీసాల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం. చెత్త కుప్పగా మారుతున్న ఎవరెస్ట్ పర్వతం. ఎక్కుతా ఉంటే మారకపోతే ఏమవుతుంది? రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రజలకు సేవ చేయాలనుకునే వారు బీజేపీలో చేరతారు. ఆసక్తికర కామెంట్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. పొంగులేటి జూపల్ని బీజేపీలోకి ఆహ్వానించాం. తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్లమెంటు వాస్తు సూపర్ గా ఉంది. గిట్టని వారే ఓపెనింగ్ కు రాలేదని చెప్పి అరవింద్ చెప్తున్నటువంటి మాట. ఇంకా అధికారం కోసం పోరాటం చేయండి, ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ధర్నాలో తీన్మార్మలన్న పిలుపు. సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ గజ్వెల్లో పోటీ చేస్తాడు. హైదరాబాద్ లో పుట్టిన కవిత నిజామాబాద్ లో పోటీ చేసింది. ఇది సంచారమే. పలువురు నేతలు సంచార జీవులే. వెలమ కులస్తులు ఎప్పుడైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారా? మీరెందుకు ఆలోచించారు? ఓటును ఎందుకు అమ్ముకుంటారు? ఉపకులాలను పట్టించుకున్న నాయకుడే లేడని చెప్పి నిన్న మనం చేసినటువంటిది. ఇక అక్కడ సంచార జాతులు సారని వచ్చిండు ఆయన. సంచార నువ్వొక్కరు ఎందుకు అవుతావా సంచార సంచారం వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా సంచార జాతులే కదా. ఇప్పుడు కొడంగల్ నుంచి వచ్చిన రేవంత్ ఈడ మల్కాజ్గిరిలో సంచారమే. వెంకటరెడ్డి గారు నల్గొండ నుంచి భువనగిరికి సంచారమే. ఇదంతా సంచారమే. రాజకీయ నాయకులు సంచార జీవులే చాలా మంది అని చెప్పడం జరిగింది అక్కడ. ఇక ఈనాడు పత్రిక, ఈనాడు కంప్లీట్ గా కాంగ్రెస్ కి ఆపోజిట్ ఉంటుంది. ఇయ్యాలగా రాయాల నుంచి కూడా. చెన్నై సూపర్ కింగ్స్ కే కిరీటం, ఉత్కంఠపూర్లో గుజరాత్ పై విజయం. అన్ని శాఖల విభాగాధిపతులకు చెంట సౌదాలు. సచివాలయం సమీపంలో నిర్మాణం, అమరుల స్మారకం ముందు తెలంగాణ. ఇప్పుడు బాధ ఉంది, మనం పొరపాటునన్నాం సార్ వాళ్ళకి గట్టించేదాకా నువ్వెందుకు వస్తున్నావు అని. సరే మీ మాటను గౌరవించి మీ మాటను గౌరవిస్తున్నా అంటే మళ్ళీ అదో బాధ. వాళ్ళు నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పొంగులేటి జూపల్లి బజాపలో చేరడం కష్టమే. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. చర్చనీయాంశమైన ఈటల వ్యాఖ్యలు అంటూ ఈటల వ్యాఖ్యల ద్వారా 3 అంశాలు జరిగినాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీ బలహీనత బయటపడ్డది. రెండోది, చేరికల కమిటీ చైర్మన్ గా మీ ఫెయిల్యూర్ని బయటపెట్టుకురు. మూడోది, కాంగ్రెస్ పార్టీకి లేని బలాన్ని అంటగట్టిరు. లేని బలమా ఉన్న బలమా అనేది తర్వాత. తెలంగాణ వర్సిటీలో రచ్చ. వీసీ నియమించిన రిజిస్ట్రార్ను అంగీకరించని ఈసీ నియమించిన రిజిస్ట్రార్ను ఒప్పుకొని వీసీ. 2 ఏళ్లలో 9 సార్లు మార్పు, నెల రోజుల్లోనే 3. తాజాగా కుర్చీ కోసం యాదగిరి కనకేల వాగ్వాదం. యాదగిరి కనకేలు కాబట్టే కొట్టుకుంటారు. అదే ఇది సంగతి. లింగ నిర్ధారణ చేసి గర్భస్రావాలు 18 మంది అరెస్టు. ప్లీజ్ డాక్టర్ నన్నేం చేయకండి, బాబే అని అబద్ధం చెప్పి ఆయన నన్ను కాపాడని అని చెప్పి బేబీ లబ్డబ్ అంటలేదట. 20 సార్లు పొడిచి రాయితో మోడీ. ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక దారుణ హత్య, నిందితుడు అరెస్ట్. జూన్ 3 నుంచి బడిబాట. 2.66 లక్షల దరఖాస్తులు, 9,000 టీజీటీ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు. ఇవి అంటే దరఖాస్తులకు 2.66 లక్షలు వచ్చినాయట. ఫీజు ఎంత వచ్చిందో. మీ ఫేవరెట్ పేపర్ నమస్తే తెలంగాణ మొత్తం ఇక బట్టల్ని అరగంట ఎందుకు మంచి ముద్దు పేరు పెట్టరు కదా, చెలికెత్తనా ఏదో గడిల దొరసాని. ఆ తర్వాత నేను పేర్లే మర్చిపోయినా. ఈ యాదుకునే ఆ పేర్లు మా వాళ్ళు భలే చెప్తారు టక్క పేర్లు. ఈ పేర్లు యాదుకున్నాయా మీకు? నమస్తే తెలంగాణ పత్రికకు మనం పెట్టుకున్న పేర్లు, మన ఆత్మగౌరవం ఏమో పెట్టుకున్నాం కదా చాలనే. ఏమో ఉండే పేర్లు గమ్మగా. ఈ పేర్లే మర్చిపోయినా. ఏమేం పేర్లు అన్నా? దొరసాని. కానీ ఈ రోజుల్లో ఈ పేపర్ అంటూ కొద్దిగా నిజాలు చేయాలి, కానీ మొత్తం కేసీఆర్ అబద్ధం అన్నట్టే ఈ పేపర్ కూడా అబద్ధమే. ఇందులో అదే రావాలి. అదొస్తేనే దొరసాని, లపాకి, సుప్పనాతి అట్లా తిట్టదు. చెలికత్తే దొరసాని. అంగూటి పని రేపు చెప్దాం. తిప్పులాడి బిచ్చగాడు ఇక నోటికే మొక్కాలి. జనం నోటికి మొక్కాలి. ఈ పేపర్కున్న గౌరవము, ఈ పేపర్కున్నటువంటి
ఇది మనం కనుక ఇది ప్రజల అభిష్టం మేర కన్నా కొద్దిగానే మారాలి కదా. మేము అట్నే రాసుకుంటూ పోతామంటే ప్రజలు ఎట్లా చూస్తారు? కనీసం ఆ పేపర్ చూడాలంటే కూడా విరక్త. ఆ సొంత పాటలు కూడా ఇదంతా మన డబ్బే తీరనుకుంటారు వాళ్ళు. మన డబ్బు మనం పేపర్ వేసిపోతే మడతయి పేపర్. నేను కూడా ఆఖరికి ఇది ఎవరికి బజ్జీల బండి వాళ్ళకి వీళ్ళకి సింపుడు ఈజీ అవుతుంది, అనామతం సింపుడు ఈజీ అవుతుంది. నేను కూడా చూస్తా, అందుకంటే అది కూడా చూడాలి కదా, ఏముందో అని చూస్తా కదా. నిజంగా మొత్తం డబ్బే. కేసీఆర్ ఎంత అబద్ధం మాత్రం ఈ పేపర్ అంత అబద్ధం రాస్తుంది. కేసీఆర్ తక్కువ. ఈ కేసీఆర్ కు ఈమెకు పోటీ పెడితే ఇది గెలుస్తుంది. కేసీఆర్ తుమ్మితే ఈమె గోలేసుకుంటే. ధరణి సందేశం, ధరణి రైతుకు సంతోషం అట. పోర్టల్ను తీసేస్తే అన్నదాత ఆగమేనట. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, వివిధ వెంచర్లు చేసిరు, కథ ఉన్న భూముల వ్యవహారం తెలుసు కదా. ధరణి ఎట్లుంది? ధరలు నాకే చిన్న సమస్య వచ్చింది. చెప్పు. బాధితునేనా? నేను బాధితునే. 1 ఎకరం ఒక రైతాన్ని విక్రయించిన, మొటేషన్ అయింది, పానీలకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ చిన్న మిస్టేక్ వల్ల, మా అన్న పేరు బీర్ల శంకరయ్య, నా పేరు బీర్ల ఐలయ్య, తండ్రి సోమరాజు కదా, ఆ అకౌంట్ నా ఖాతాలో వేసే బదులు అన్న అకౌంట్లో వేసారు. అది మారడానికి సిఎస్ఎల్ పోవాల్సి వచ్చింది. నేను ఒక రాజకీయ నాయకునిగా, ఒక ఎడ్యుకేటెడ్గా నేను నా సొంత ఎకరంను నేను మార్చుకోలేకపోతున్నా. అది ఇక్కడ ఎంఆర్ఓ చేతులు కానీ, ఆర్టీఓ చేతులు కానీ, కలెక్టర్ చేతులు లేదు. సంతోషంగా ఉన్నారు అంటున్నారు. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? పాత కబ్జా కాలం తీసేసిండు. ఒకటి గుర్తు పెట్టుకోరి ప్రజలారా, ధరణి మనోధైర్యం అని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఈ మనోధైర్యాన్ని ఎందుకు చెప్తా ఉన్నావు? అందులో ఏదో మోసం ఉంది కాబట్టి. నిజంగా ఇది అద్భుతమే అయితే మనోధైర్యం చెప్పాల్సిన పనే లేదు. దీంతో ప్రజలకు భరోసా ఉంటే మనోధైర్యం ఎందుకు చెప్తున్నావు? ప్రతి ఎకరాకు ₹1,00,000 లెక్క వెలగట్టి వారి సమస్యలను పరిష్కరించడం కోసం సీసీఎల్లో ₹1,00,000 ధర నిర్ణయించారు. వాని భూమి వానికి రావాలంటే కూడా ₹1,00,000 ఇవ్వాలి. సచివాలయ సమీపంలో ట్విన్ టవర్స్, హెచ్ఓడీల కార్యాలయం, అది కమిషన్ల కోసమే. 1000 కోట్ల దావా, పరువు నష్టంపై రఘునందన్కు ఐఆర్బీ ఇన్ఫ్రా నోటీసు, నావిగేషన్లో రారాజు. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ కేసీఆర్ కథ ఎట్లుందంటే, ఇప్పుడు ఈ ఐఆర్బీఓన్ కథ ఎట్లుందంటే, గుడిసెని జప్తు చేస్తామనేటట్టు ఉంది. అవును. ఏం చేస్తూ తాటి కమ్మలు జప్తు ఉంటుంది, గుడిసెని జప్తు చేస్తామని చెప్తాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇక దీనికి నమస్తే తెలంగాణ పేపరు ఎంత అద్భుతమైన పేపర్ అంటే, మూగాయనకు నోటి మాటలు రావు కదా, ఆయన కూడా తిట్టిండని కేసు మాట్లాడి, ఆయన కూడా మూగాయన నోటి మాటలు రాని మూగాయన కూడా తిట్టిండని కేసు పెట్టిస్తుంది. చెవులినవాడని ఆయన ఇన్నాడు, మూగాయన తిడుతుంటే చెవులినవాడని ఆయన ఇన్నాడు. విట్నెస్ పెడతాడు. విట్నెస్ ఈమెనే, ఈమె చెప్పింది కాబట్టి నిజమే. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. ఇదన్నట్టు కథ. ప్రధాని మోడీకి నిద్రేలా పట్టింది. మహిళా రేజులపై దాష్టికం బగ్గుమన్న దేశం. బగ్గుమన్నదట దేశం మహిళా రేజుల పైన. సరే, బగ్గుమంటే అనొచ్చు. క్రీడాకారులతో వ్యవహరించే తీరు ఇదేనా? జరాగయా, క్రీడాకారుల గురించి ఇదేనా అంటారు కదా. ఒకసారి చూద్దాం ఈయనెంత గౌరవం ఇచ్చింది. ఈ గౌరవం ఇప్పుడు చూడు. గౌరవం క్రీడాకారుల గురించి ఆయన క్రీడాకారులను, ఇక గచ్చిబౌలి కాడ ఒకటి స్టేడియం ఉంది, ఎరికేనా? ఆ స్టేడియంలో పొరగాలు హాస్టల్ అందరినీ ఏమని సంచివానికి చింటికెలగొచ్చి అంతే టిమ్స్ అని పెట్టిరల్లా. టిమ్స్ అని పెట్టి దవాఖాన చేసిరు దాన్ని. ఇప్పుడు గచ్చిబౌలి హాస్పిటల్ కాడికి పోయి ఏమని ఉంటే అడుగు, ఆడ వాచ్మెన్ లోపల ఎవరు లేరు సార్, లోపల అయిపోయింది ఇది అని అంటారు. వీళ్ళు క్రీడాకారులను గౌరవించుకుంటున్నటువంటి విధానం. మళ్ళా ఏందో కాదు, ఇది సీఎం కేసీఆర్ కప్ అని పెట్టిరు. సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో అదొక న్యూ ట్రెండ్ అయిపోయింది. గత 4 సంవత్సరాలు, గత 9 సంవత్సరాలు యాదగిరి క్రీడాకారులు ఇవాళ సీఎం కప్ అని వాళ్ళు ఏదో మేము ప్రోత్సహిస్తున్నాం. సీఎం కప్ అని పెడితే ఏం, సీఎం గారికి ఇష్టమైన కప్పులు పెట్టాలి. ఏ పెడితే ఓ రంగంలో ఏ కప్పు క్రికెట్ ఆట పెడితే సీఎం గారికి క్రికెట్ ఆటకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆయనకు సంబంధించినటువంటి ఆటలు 4 పెడితే ఇగో మన క్రీడాకారులు చూడరు. స్టేడియాల పొంట క్రీడాకారులు వీళ్ళంతా. ఇది పరిస్థితి. మన తాన అద్భుతాలు, కనీసం క్రీడాకారులకు వసతులు కూడా కల్పించలేని తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారుల గురించి చెప్తుంది. వాళ్ళు ఇంకా ఇవాళ కాన్ఫరెన్స్ లో పోటీ సీఎం కప్ అట. సీఎం కప్పు అబద్ధాలు ఆట పెట్టుర్రు. ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఎవడు అబద్ధాలు ఆడితే వాడు విజేతాన్ని పెట్టరు. అది బాగుంటది. ఆకులాట పెట్టుర్రు.
ఆకులాట పెట్టి విజేతలను ప్రకటించారు. ముగ్గుల పోటీ పెట్టుర్రి. గవిట్లాలు ఉండాలి కానీ ఇగో మన క్రీడాకారుల పరిస్థితి గిట్లుంటే ఈ ఏట్లరాయి ఇడిచిపెట్టి కూట్లరాయి ఇడిచిపెట్టి ఇక ఏట్లరాయి ముచ్చని చెప్తా ఉన్నది వీళ్ళు. రామారావు దక్షిణాది రాష్ట్రాలకు దగానట. పునర్విభజన జరిగితే తగ్గనున్న ప్రాతినిధ్యం, పెరగనున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం. ఇదో దుకాణం తెరిచినాము మళ్ళా. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గిపోతుందట, ఉత్తరాది పెరుగుతుందట. గజ్వేల్కున్న ప్రాధాన్యత మేడ్చేల్కున్నదా? సిరిసిల్లకున్న ప్రాధాన్యత ఆలేరుకున్నదా? మన తాను చేతినేమో సంసారం, అవతలోడు ఏమిచారమా? ఇగో ఇది నమస్తే తెలంగాణ పత్రిక అంటారు దీన్ని. నమస్తే నమస్తే. మన రాష్ట్రం, మన పత్రిక, మన ఆత్మగౌరవం, మన కథ, మన లెక్క. దస్కతట మా తాండా, మా జెండా, సర్కార్ అండా. ఓటేస్తే డా. అచ్చా ఒక ఫార్మా వాళ్ళు ఉన్నారు మన ఫార్మా వాళ్ళ బాధ వర్ణాతీతం. ఊరే నాశనం అవుతుంది. ఎవరు మన ఈయన ఉన్నాడుగా ఎంపీ గారి తమ్ముడు కామారెడ్డి కాడ. రండి బ్రదర్. ఎంపీ గారి తమ్ముడు కామారెడ్డి కాడ ఫార్మా కంపెనీ పెడితే ఊర్లే ఖతం అవుతున్నాయి. ఇక చూడు, చెప్పు బ్రదర్, చెప్పు. నా పేరు మహిపాల్, కామారెడ్డి డిస్టిక్, బిక్నూర్ మండల్, కాచాపూర్ గ్రామం. మా కాచాపూర్ గ్రామం ఎగువ ప్రాంతంలో బిక్నూర్ అనే మండల్ దగ్గర ఒక ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ పెట్టేసి 18 గ్రామాల ప్రజల్ని ఈరోజు భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి వైనం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి కానీ, మరి కలెక్టర్ గారికి కానీ, ఆర్టీఓ గారికి కానీ, మరి ఇతరత్ర అన్ని అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు కంప్లైంట్ చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోలేని వైనం సార్. ఎక్కడ వెళ్ళినా కానీ పిచ్చోళ్ళలాగా చూడడము. మేము ఒక కాచాపూర్ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరం ఒక 150 మంది ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్ కలిసి ఈ ఎంఎస్ఎన్ కంపెనీ పైన పోరాటం చేస్తుండే కూడా ఎవరు పట్టించుకోలేని వైనం. అయితే 2020లో జరిగినటువంటి కెమికల్ వేస్టేజ్, 2020లో జరిగినటువంటి కెమికల్ వేస్టేజ్ ఏదైతే వ్యర్థ పదార్థాలు నేరుగా ఆ కంపెనీ పక్కనే ఉన్నటువంటి కాలువ నుంచి నేరుగా మా చెరువులోకి వదిలేసి చెరువులో ఉన్నటువంటి చేపలు చనిపోవడము, తాబేళ్లు చనిపోవడము, బర్రెలు చనిపోవడము, ఈరోజు దానిపైన ఆధారపడ్డటువంటి 18 గ్రామాల ప్రజల జీవన మనుగడ అనేది కోల్పోతున్నాం. అనేక రకాలుగా భయభ్రాంతులకు గురవుతున్నాం. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చేసి శాంపిల్స్ తీసుకుపోయారు. కంపెనీ లోపల 18 బాటిళ్ళు, కంపెనీ బయట 9 బాటిళ్ళు, చెరువులో ఉన్నటువంటి 9 బాటిల్, మొత్తం 27 బాటిళ్ళ కెమికల్ ఏదైతే వ్యర్థ పదార్థాలను టెస్ట్ చేసారో, చేసిన తర్వాత ఈ టెస్ట్ రిపోర్ట్ చేయించిన తర్వాత కూడా ఇది మేము చేపిస్తే మమ్మల్ని పేక్ అని చెప్పేసి తప్పుడు రిపోర్ట్ అన్నారు. ఆ తర్వాత వేరే అధికారులు చేయించారు, అది తప్పుడు రిపోర్ట్ అన్నారు. ఆఖరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డే రిపోర్ట్ చేసింది. ఇందులో దాదాపుగా 7 ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలు ఉన్నాయి దీంట్లో, ఇవి ప్రాణులకు హాని కలిగిస్తాయి అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా కేవలం ఇక్కడ వీళ్ళకి తెలుసో తెలియదో కానీ ఈ కామారెడ్డి ఈ ప్రాంతంలో కవిత గారి భూములు ఒక 1000 ఎకరాలు ఉన్నాయి. 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ 1000 ఎకరాలకు డిమాండ్లు పెరగాలన్నా లేకపోతే ఇంకోటి జరగాలన్నా ఇటువంటి కంపెనీలు ఉండాలి. ఇది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎంపీ గారి తమ్ముడిది ఈ కంపెనీ. ఇట్లా గ్రామాలే నాశనం అయిపోతా ఉన్నాయి. వీళ్ళకు గ్రామాలు నాశనం అయినా పర్వాలేదు కానీ వాళ్ళకు రావాల్సిన పైసలకు మాత్రం డోకా ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్న దోపిడీ. దయచేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు చెప్తా ఉన్నాం, దీనిపైన తక్షణం చర్య తీసుకోండి. చర్య తీసుకోకపోతే గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్న తర్వాత మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డే పొల్యూట్ అయిపోతే ఎవడేం చేయలేడు. రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నివేదిక 27 బాటిళ్ల నివేదిక చేసిన తర్వాత ఇక్కడ 12 మూలకాలు బయటకు పడ్డాయి. అందులో ఒక 7 మూలకాలు అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మరి ఇంటెలిజెంట్ రిపోర్టు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఎంఎస్ఎన్ అధికారులు, మా గ్రామ ప్రజలు 50 మందిని కలిసి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు చెప్పిందే విని బ్రదర్ మీరు కంపెనీ మూసేయమంటే మేము మూసేయము అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పడం. అదేంటి సార్ అలా అంటారంటే గ్రామాల అభివృద్ధి కావాలి,
వ్యవస్థలు అభివృద్ధి కావాలంటే మేము ఖచ్చితంగా ఆర్గనైజేషన్స్ పెట్టాలి, ఇట్లాంటి వ్యవస్థలు పెట్టాలి. ఇది సెంట్రల్ నుంచే పర్మిషన్ ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డు నుంచి పర్మిషన్ ఉంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్ ఉంది అని చెప్పి వాళ్ళు మాకు తీర్మానం చేశారు. చేసిన తర్వాత నేను కొన్ని లైవ్ వీడియోస్ చూపించాను బ్రదర్. చూపించిన తర్వాత ఇది పెస్టిసైడ్ పొలాలలో వాడుతున్నాయి కాబట్టి దగ్గర చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలలో వచ్చి ఈ చేపలు చనిపోయినాయని చెప్పి వాళ్ళు తీర్మానం చేస్తుంటే నేను అట్లా కాదు, ఇందులో అయాన్ బ్రోమైడ్ కలిసింది సార్, అయాన్ బ్రోమైడ్ అనేది ఒక తేనె రూపంలో ఒక నీటి రూపంలో ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తే వాళ్ళు నన్ను డైరెక్ట్గా బయటకు నెట్టేపించారు. బయటకు నెట్టేపిస్తే నేను మళ్ళీ బయటకు వెళ్ళేసి ఈ సమస్య నేను ఎట్లన్నా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని చేతులు బయట కొట్టుకుంటే అప్పుడు ఇట్లా చేతులు పగిలిపోతే రక్తం చూసి లోపలికి పిలిచారు. మళ్ళీ ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యాన్ని మీదకి నేను చేరెత్తుకొని కూడా పోయినా, మీరు తప్పు చేస్తున్నారు, 18 గ్రామాల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మాకది 2021 నాడు అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ గారు 2.5 TMC స్టోరేజ్ అనౌన్స్ చేసినటువంటి అంత పెద్ద చెరువు అన్న ఎటు కూడా మొత్తం 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, మొత్తం టోటల్గా 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ కేవలం ఎంఎస్ఎన్ కంపెనీ వల్లనే ఆ 2.5 స్టోరేజ్ ఆగిపోయింది. మా ప్రస్తుత డిమాండ్, కంపెనీకి మేము వ్యతిరేకం కాదు, కంపెనీ గవర్నమెంట్ ఇచ్చేదానికి మేము వ్యతిరేకం కాదు. మీరు మీ అమెండ్మెంట్ ప్రకారం నడుపుకుంటే ఓకే, ఒకవేళ నడుపుకోలేని ఏడల మీరు ఖచ్చితంగా 18 గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలి, లేని ఏడల మీరు కంపెనీ మూసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి మేము తీర్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంఎస్ఎన్ కంపెనీ నయాదంతా. ఇంకొక కథ మీరు కూర్చోండి. ఇంకొకటి ఏంటంటే పోలీసులు ఒక కేసు పెట్టారు. కేసు పెడితే న్యాయస్థానము ఆ కేసులో నిర్దోషి అని తేల్చిన తర్వాత మళ్ళీ అదే కేసును పట్టుకొని పోలీసులు వచ్చి ఇదే బాధితుడు ఈయన అడ్వకేట్ మళ్ళా ఇట్లా కోర్టును కూడా గౌరవించట్లేదు, ఎక్కడి కోర్టు చట్టాలకు విలువ లేదు, ఏమీ లేవు. ఏం జరిగిందో చెప్పు బ్రదర్. నమస్తే అన్న. అసలు ఈ కేసు ఏంటంటే ఒక తప్పుడు కేసు బుక్ చేసి 2017లో ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 343/2017 వచ్చి ఎఫ్ఐఆర్. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద తప్పుడు కేసులు బుక్ చేశారు. బుక్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే నాకు ఒక సివిల్ డిస్ప్యూట్ ఉంది, సివిల్ డిస్ప్యూట్లో ఈయన సరెండర్ కావట్లేదు అని చెప్పేసి తప్పుడు కేసు బుక్ చేశారు. ఆ సివిల్ డిస్ప్యూట్ అట్లనే పెట్టేసి ఈ తప్పుడు కేసులో నేను ఆధారాలు ఫేస్ చేసేసుకుంటూ 2017లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది, 2018లో ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయింది, 2021లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ప్రకారము వాళ్ళు ఫస్ట్ ఎఫ్ఐఆర్లో చేసినటువంటి 5 సెక్షన్లలో యాజ్ పర్ జడ్జిమెంట్ 2018 ఫిబ్రవరి 2021లో సీసీ నెంబర్ 83/2018 దీంట్లో వచ్చేసి 4 సెక్షన్లు అక్విటల్ అని చెప్పేసి 447, 427, 323, 506 అండ్ 34 of IPC అండ్ SC/ST యాక్ట్ పెట్టేస్తే 506కి మాత్రమే కన్విక్షన్ ఇచ్చేస్తే మిగతా ఈవెన్ SC/STతో సహా మొత్తం మేజర్ అఫెన్సెస్ అన్ని అక్విటల్ అని చెప్పేసి ఇచ్చేసి 2018లో వచ్చేసింది. 506 పైన నాకు కన్విక్షన్ ఇస్తే దానిపైన నేను అప్పీల్ చేసినాను హైకోర్టులో, ఆనరబుల్ హైకోర్టులో అప్పీల్ చేశాను. హైకోర్టులో నాకు 25 జనవరి 2023 రోజు ఈవెన్ 506 కూడా అక్విటల్ అని చెప్పేసి వచ్చేసి కేసులు కొట్టేసేసి దీనికి సంబంధించి ఈవెన్ అప్పీల్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత ఎవరైతే నా మీద కేసులు పెట్టారో వాళ్ళ మీద డిఫర్మేషన్ నోటీసులు పంపించినాను. డిఫర్మేషన్ నోటీసు కూడా వాళ్ళకి సర్వ్ అయిపోయింది. అయితే డిఫర్మేషన్ నోటీసులు అంటే మీకు చెప్తా ఉన్నా, ఇప్పుడు మీకు ఒకటి చెప్తా ఉన్నా ఏంటంటే ఇప్పుడు మా పైన కూడా తప్పుడు కేసులు ఎవరెవరైతే కంప్లైంట్ చేసిరో ప్రతి ఒక్కరి మీద న్యాయస్థానాల్లో కేసు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ డిఫర్మేషన్ నోటీసు మిమ్మల్ని కూడా సేమ్ అదే బోన్లోకి తీసుకొస్తాం. అయితే ఇది జరిగిన తర్వాత అయితే సివిల్ డిస్ప్యూట్ అలానే ఉంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏదైతే సివిల్ డిస్ప్యూట్లో ఉన్న వాళ్ళతో పాటు అధికార పార్టీ వాళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో పాటు పోలీసులు కూడా ఆ ల్యాండ్లో ఇన్వాల్వ్ అయిపోయి పోలీసులు వచ్చేసేసి నువ్వు సివిల్ డిస్ప్యూట్ వదులుకోకపోతే, సివిల్ డిస్ప్యూట్లో నువ్వు సరెండర్ కాకపోతే నీ ఇష్యూ క్లోజ్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పేసి ఫోర్స్ అనమాట. ఇట్లా నైట్ వస్తారు వాళ్ళు. మా దగ్గర ఉన్నట్టు షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో జరిగే ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంటాయంటే మిడ్ నైట్ వస్తారు, వచ్చేసి తీసుకొని పోతారు, వాళ్ళని మెత్తగా తెల్లారేసరికి మెత్తగా తోలిచ్చేసి భయభ్రాంతులకు గురి చేసేసి దెబ్బలు కొట్టేసేసి వాళ్ళని సరెండర్ చేయించుకుంటారు. నా దగ్గరికి కూడా అట్లనే మిడ్ నైట్ 2 గంటలకు 26వ తారీఖు నాడు నైట్ 2 గంటలకు వచ్చేసారు పోలీసులు. ఫోన్ దగ్గర పెట్టేసుకొని నిద్రపోయి ఉన్నాను, ఫోన్ చేసి డైరెక్ట్ ఊర్లోకి వచ్చేసి ఫోన్ చేసేసి శ్రీనివాస నువ్వు అని చెప్పేసి ఎస్ శ్రీనివాస్ నేను మాట్లాడుతున్నాను అంటే ఎక్కడ మీ ఇల్లు అంటే ఇల్లు అడ్రస్ చెప్పేసినాడు. వచ్చేసేసి నీ మీద కేసు ఉంది కదా వచ్చినాం. అసలు ఏ కేసు ఉంది ఏంది అని అంటే నా మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు
ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ కేసు ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ స్టేజ్ వరకు మాత్రమే పోలీస్ స్టేషన్ SHO పరిధి ఉంటుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొత్తం ఏసీబీ గారి పరిధికి వెళ్ళిపోతుంది. ఏసీబీ గారు ఇన్వెస్టిగేషన్ చేసేసి ఛార్జ్ షీట్ అయిపోయి అక్విటల్ అయిపోయిన తర్వాత నందిగామ పోలీసులు వచ్చేసేసి అంటే SHO పరిధిలో పోలీసులు కానిస్టేబుల్ వచ్చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటే ఈ సైబరాబాద్ పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు? అసలు కేసు ఉందా లేదా దాని స్టేజ్ ఏంది అనేది వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు. అక్విటల్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత దాని జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారంటే దీని వెనుక కేసు గురించి కాదు, అక్కడ సివిల్ డిస్ప్యూట్లు ల్యాండ్ల పైన రీసెంట్ గా లాస్ట్ మంత్ ఇట్లాంటి ఇష్యూలోనే ఒక మర్డర్ కేసు జరిగింది పక్క మండలం. ఇట్లానే సాయంత్రం పూట తీసుకుపోవడము నైట్ వరకు చంపేయడం. ఆ చనిపోయిన వ్యక్తి ఉదయం పూట మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు ప్రాణభయం ఉంది సార్, నన్ను చంపుతామంటున్నారు అని చెప్పేసి ఆయన పొద్దున పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయినా పట్టించుకోలేదు. సాయంత్రానికి ఆయన డెడ్ బాడీ అయిపోయింది. ఇట్లాంటి ఆగడాలు జరుగుతాయి. 2020 ఇదే సివిల్ డిస్ప్యూట్ లో 2020లో పోలీసులు షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక 200 మంది పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చేసి ల్యాండ్ దగ్గర వచ్చేసి ఫినిషింగ్ వేసి మీకు ఈ వీడియోని పంపిస్తాను సార్. ఫినిషింగ్ వేసేస్తూ పొలాలు పెట్టి దున్నుకుంటూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మీకు ఇది చూడండి ఒకసారి. పొలం దగ్గర వచ్చేసి మీరు మాకు పంపించండి చూస్తాం. అట్లా ఈ దానిపైన కూడా నేను ఒక హైకోర్టులో రిట్ చేసిన దానిపైన కూడా పర్సనల్ గా ఒక హైకోర్టులో గమ్మత్ జోక్ చెప్తా నేను. ఇంకా గమ్మత్ జోక్ ఏంటంటే మిర్యాల కూడా ఎమ్మెల్యే భాస్కర్ రావు ఏమన్నాడంటే శాతలలో మంగళూరు ఏదో తిడితే ఎమ్మెల్యే ఫోన్ లేపుతలేడు, లేకపోతే మీకు లేపుతలేదో చూడరు అని చెప్పి ఎమ్మెల్యే అంటే ఈజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అతని ఫోన్ నెంబర్ను బాజప్తా వాడచ్చు. దాంతో మేము ఏం చేసినాం, ఆయన ఫోన్ నెంబర్ పెట్టి అయ్యా నాయ బ్రాహ్మణుల సోదరులారా లేకపోతే రజక సోదరులారా ఇగో ఇట్లా అవమానిస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే, ఈయన ఫోన్ లేపితే మాట్లాడరు అని పెడితే ఏప్రిల్ 11 తారీఖు నాడు తిన్మార్మలన్న మీద కంప్లైంట్. ఏమని ఇట్లా మా ఎమ్మెల్యే గారి ఫోన్ నెంబర్ పెట్టిండు, తద్వారా కుల ఘర్షణలు జరుగుతాయనే భయాందోళన అయింది, దానికోసమే కేసు పెడుతున్నాం అని పెట్టింది. ఎవరు ఎమ్మెల్యే కాదు పెట్టింది, మళ్ళా ఆయన అనుచరులు. ఆయన ఎవడో ఆయన పెట్టిన తర్వాత వాళ్ళు 41 CRPC నోటీస్ తీసుకొచ్చారు. కేసు పెట్టింది ఎప్పుడు, కేసు ఎఫ్ఐఆర్ అయింది ఎప్పుడు 11 ఏప్రిల్. ఇప్పటి వరకు ఎన్ని ఘర్షణలు జరిగినాయి, మత ఘర్షణలు ఎన్ని కులాల మధ్యలో జరిగినాయి, ఎన్ని కొట్లాటలు అయిపోయినాయి, ఎంతమంది తలలు పలిగిపోయినాయి. ఇగో ఇటువంటి ఉద్యర కేసులు పట్టుకొని వస్తారన్నట్టు కావాలని ఇవి. కానీ ఈ కేసు కథ అయిపోయిన తర్వాత ఈ కేసు పెట్టిన ఆయనకు మళ్ళా నేను కొను కదా భాస్కర్ రావు ఉండడు కదా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నేను నీ పైన ఆరోపణ చేస్తే నువ్వు నా పైన పరువు నష్టం దావేయాలి. కానీ మా ఐలయ్య గారి మీద ఆరోపణ చేసిన ఈయన పెడితే నడవది, అంతే కదా, ఈయన పెడితే నడవది. ఎవరికి బాధ ఉందో వాళ్ళు చేయాలి. అయితే వీళ్ళు చేసింది అంతకి ఇదే అన్నట్టు. రేపు పొద్దున ఐలయ్య గారు అందుబాటులో లేకపోతే ఈయన దుకాణం బంద్ కాదు, ఇదే జరుగుతుంది అన్నట్టు. అందుకోసమే మీ పైన ఎప్పుడైనా ఇట్లాంటి తప్పుడు కేసులు కనుక బనాయిస్తే చేయాల్సింది ఏంటంటే పెట్టినోళ్ళ మీద మీరు పరువు నష్టం దావా వేయవచ్చు. రెండోది ఏంటంటే మీరు కూడా కంప్లైంట్ చేసి కంప్లైంట్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళ పదవి కాల పరిమితి అయిపోయినప్పుడు ఈ కంప్లైంట్ కాపీ తీయచ్చు. అది కథ. సో ఇట్లా ఒక అడ్వకేట్నే అన్యాయంగా బెదిరించి ఆ వీడియో ఒకటి ఉంటుంది, ఏది పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చినటువంటి వీడియో. పాపం ఆయన ఇప్పటిదాకా మనకు ఇవ్వలేదు, ఇస్తే మీకు చూపించే కార్యక్రమం చేస్తా. ఇదైతే జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక అందుకు మంచిగానే పనిచేస్తుంది. వీళ్ళు అరాచకంగా ఉంటేనే రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి Q News.